ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, ఈ ఉదయ కాలంలో ఈ కొత్త సంవత్సరంలో 2వ నెల మొదటి రోజున, మొదటి ఆదివారము, మొదటి ఫిబ్రవరి 1వ తారీఖున మనము కూడుకోవడము ధన్యకరము. హైదరాబాదులో ఉన్న బిడ్డలారా, సిలోన్ ప్రేయర్ హౌస్ ఫెలోషిప్లో కూర్చున్నవారు, స్థానికంగా మరి వరంగల్లో వచ్చిన సంఘ బిడ్డలను బట్టి వందనాలు. ఈ కార్యక్రమాన్ని చూస్తున్నవారు, చూడబోతున్న వారికి అందరికీ ప్రభు అయిన యేసు నామములో ప్రేమపూర్వకంగా అందరినీ ఆహ్వానిస్తూ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. రండి, ప్రార్థన పూర్వక ఒక వాక్యం చదువుకొని మనము స్టార్ట్ చేసుకుందాం. ఇర్మీయా గ్రంథము 51వ అధ్యాయము 45వ వచనం. ఇర్మీయా గ్రంథము 51వ అధ్యాయము 45వ వచనం. నా జనులారా, మీరు దానిలో నుండి బయటికి వెలుడి, యెహోవా కోపాగ్ని నుండి తప్పించుకొనుడి, మీ ప్రాణములను రక్షించుకొనుడి. ఈ వాక్యం మన వినికిలో దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేద్దామా. మికిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రము రాజా. ఇదిగో ప్రభా, ఈ ఉదయ కాలంలో మనందరినీ సమకూర్చులకే వందనాలు అయ్యా. హైదరాబాద్ నుంచి మేము బిడ్డల మధ్యలో, వరంగల్ సంఘ బిడ్డల మధ్యలో పరిచయం చేయటకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనాలు. ఈ సమయంలో ప్రభువా, ఏకకాలంలో తండ్రి ఇంటర్నెట్ ద్వారా ఇదిగో వరంగల్లో సంఘ బిడ్డలకు నేరుగా సంఘ బిడ్డల మధ్యలో, అలాగనే ఇంటర్నెట్ ద్వారా తండ్రి హైదరాబాద్లో ప్రభు సిలోన్ ప్రేయర్ హౌస్ యొక్క ఫెలోషిప్లో కూడిన బిడ్డలకు కూడా ప్రభు ఏకకాలంగా తండ్రి వరంగల్లో, అటు హైదరాబాద్లో తండ్రి ఈ కార్యక్రమం జరుగుతుండగా నువ్వే మా మధ్యలో తోడుగా ఉండి, మధ్యలో ప్రభు మాతో ఉండి నీ కార్యము జరుగుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభా, ఇంటర్నెట్ ద్వారా ప్రభు నువ్వే నియంత్రించి నీ పరిశుద్ధాత్మ ప్రభావంతో, శక్తితో అక్కడ ఉన్న బిడ్డలకు సంధించమని, ఇక్కడ స్థానికంగా ఉన్న బిడ్డలందరినీ దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. నీ సేవకుడు ప్రభు స్తోత్రం తండ్రి, నీ సిలువ చాటును మరుగుపరుచుకుని అభిషేకం ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. వినిపించు చెవులు గ్రహించే మనసు అందరికీ ప్రసాదించము. రక్త ప్రోక్షణ కిందకి అందరూ వచ్చే విధంగా, నీ కటాక్ష పొందే విధంగా, నీ కృపలో ప్రభు, నీ రక్షణలో అయా అద్భుతంగా ప్రభు బలపరిచే విధంగా నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన విన్నందుకు వందనాలు యేసయ్య. మా మధ్యలో ఉండి మాతో మాట్లాడుతున్నావని నమ్ముచు యేసయ్య నామములో అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మంచి కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథము నుంచి ఇర్మీయా 51:45 వచనం. 51వ అధ్యాయము 45వ వచనం. ప్రియ జనబిడ్డలారా, ఈ గ్రంథము చరిత్ర వివరిస్తూ ప్రవచన వాక్యంగా దేవుడు ఇర్మీయా ప్రవక్తను నడిపించాడు. హల్లెలూయా. ఈ ప్రవక్తకు ఒక ప్రత్యేకముగా ఒక బిరుదు ఉంది, ఏడ్చే ప్రవక్త అని. ఈ ప్రవక్త పేరు చాలామంది సేవకులు, భక్తులు ఇర్మీయా ప్రవచన వాక్యాలు తెలిసిన వారు ఈయన ఏడ్చే ప్రవక్త అని చెప్తారు. ఎందుకు ఏడ్చే ప్రవక్త? తన ప్రజలకు పడుతున్నటువంటి పరిస్థితి, ఎదురవుతున్న పరిస్థితి, వాళ్ళు పడుతున్న ఇబ్బందులు, వాళ్ళు దేవుని మాటకు చెవియొగ్గని లోబడలేని ప్రజలను బట్టి దినమెల్లా ప్రార్థన చేస్తాడు ఏడ్చుకుంటూ. హల్లెలూయా. ప్రజల పక్షంలో ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. యెరూషలేము రానున్న కాలంలో యూదులకు, అలాగనే యెరూషలేముకు పడుతున్న దుర్గతిని బట్టి, దేవుడు తెలియజేసిన ప్రవచన వాక్యాన్ని బట్టి చాలా ఏడుస్తాడు. ఓహో, మా ప్రజలు ఇలాగ అయిపోతున్నారా, నా ప్రజలు, ఈ పట్టణము, ఈ ప్రాంతము ఇలాగ అయిపోతుందని ఏడుస్తారు. అందుకోసమే ఈ ఇర్మీయా ప్రవచన వాక్యాలు 52 దాకా ఉన్నాయి కదా, 52 అధ్యాయాల వరకు ఉన్నాయి. తర్వాత విలాప వాక్యాలు
ఇర్మియా ప్రవక్తనే రాశాడు. ఈ విలాపం అంటే పేరులోనే ఉంది విలాపం. విలాపం అంటే కన్నీళ్ళ ప్రార్థన. కన్నీళ్లతోని ప్రవచన వాక్యంగా దేవుని నుండి పొందుకొని తన ప్రజల పక్షమున తన ప్రాంతాన్ని దేవుడు చెబుతున్న ఇది పాడుభూమిగా లేకపోతే చాలా నిర్జీవ భూమిగా మారిపోతుంది. ఒకనొక ప్రాంతం నుంచి ఒక మనుషులను కనికరించినటువంటి ఒక రాజ్యం రాబోతుంది. ఇది కంబలిస్తుంది. అంటే ఈ యెరూషలేమును కాల్చివేస్తుంది, ధ్వంసం చేస్తుంది. అదే బబులోను సామ్రాజ్యం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఈ ప్రవచనాల వాక్యాలు దేవుని నుండి పొందుకొని ప్రజలకు చెబితే వినిపించుకోలే. ఆ పరిస్థితి ఆ ప్రజలకు జరగబోయే పరిస్థితి, అలాగనే ఆ ప్రాంతము పరిస్థితిని బట్టి, ఆ దుర్గతిని బట్టి చాలా ఏడుస్తారనమాట. విలాప వాక్యాలు అందుకోసం వచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు ఆ ప్రవచన వాక్యాన్ని ఎత్తిపట్టుకొని మనతో మాట్లాడుతున్నాడు. ఏమంటూ తెలుసా? బబులోని యొక్క దురవస్థ నుంచి బయటకు రండి 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 అంటున్నాడు. నా జనంగమా, ఇప్పుడు ఏమంటున్నాడు? నా జనులారా, మీరు దానిలో నుండి బయటికి వెళ్ళుడి. యెహోవా కోపాగ్ని నుండి తప్పించుకొనుడి, మీ ప్రాణములను రక్షించుకొనుడని వాక్యంగా మనం ఇప్పుడు మూలవాక్యంగా వింటున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మీకు ఒక సందేహము రావచ్చు, డౌట్ రావచ్చు. అవు వాళ్ళ అవిధేయతను బట్టే కదా ఆ రాజ్యాన్ని దేవుడు అనుమతించాడు. బబులోను రాజ్యం, నెబుకద్నెజరు రాజు, బబులోని సామ్రాజ్య అధిపతి అయిన ఆ రాజు వస్తున్నాడు కదా, వీళ్ళ అవిధేయతను బట్టే కదా. అవును, అవిధేయతను బట్టే వచ్చాడు. దేవుడు అనుమతిస్తేనే ఆ పట్టణం మీదకి, తన ప్రజల మీదకి వచ్చారు. దేవుడు కోరుకున్న యెరూషలేమును కూడా పాడు దిబ్బగా, లేకపోతే ఆ పట్టణం అంతా ప్రాకారం అంతా కూల్చేసి అగ్ని చేత కాల్చేసి ధ్వంసం చేసే విధంగా అతనికి అనుమతించాడు. కాబట్టి అలా చేయగలిగాడు కదా. మళ్ళీ ఆ బబులోను నుంచి నా జనులారా రండి, దాని నుంచి బయటికి వెలుడి బయటికి రండి, మీరు వచ్చి కాపాడుకోండి, మీ ప్రాణాలను కాపాడుకోండి. ఎందుకంటే ఆ బబులోనును దేవుడు కోపాగ్ని చేత కాల్చివేయబోతున్నాడు. అది ఈరోజు మనము వాక్యం వింటున్నాం కదా. హల్లెలూయా. తన ప్రజలకు బుద్ధి రావాలని అనుమతిస్తాడు తప్ప, నా ప్రజలు ఎప్పుడు కానీ ఇలా నాశనంలో పడిపోవాలి, ఎప్పుడు కానీ నా కోరుకున్న యెరూషలేము ఆ యొక్క యూదా ప్రాంతం చెడిపోవాలని కోరుకునే దేవుడు కాదు. మన విధేయతను బట్టి క్షేమం ఉంటుంది. మన అవిధేయతను బట్టి పలు సందర్భాల్లో ప్రవక్తలు పంపించి మనకు హెచ్చరిక చేస్తాడు, మనకు హితవచనం చెప్తాడు. అది వినిపించుకున్నాడు. దేవుడు తన మహిమ అర్థమై మీకు జ్ఞానోదయం, ప్రజలకు జ్ఞానోదయం, మనకు జ్ఞానోదయం కలగటానికి, మనకు బుద్ధి కలగటానికి ఇలాంటి అన్యరాజులను అనుమతిస్తాడు, మనని చెరపట్టడానికి, మనని బానిసలుగా కొనిపోజేయటానికి. అదే పరిస్థితి యూదులకు వచ్చిందన్నమాట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు బబులోను అలా చేసింది కదా, దేవుడు అనుమతించాడు కదా. చేసినప్పుడు తన ప్రజల పట్ల చేసినటువంటి దోషమును, ఆ నేరమును జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుడు. దేవుడు ప్రతీకారం చేయ దేవుడు మనం అనుకుంటున్నాం దేవుడు ప్రేమ స్వరూపుడు, దయగలవాడు, జాలిగల దైవం. మంచిదే, దేవుడు దయగలవాడు. ఈ బైబుల్లో ఉన్న దేవుడు ఈయన అంత గొప్ప జాలి ఏ దేవుళ్ళలో కనబడదు అనమాట. ఈయన నిజమైన దేవుడు కాబట్టి ఆయన జాలిగల దేవుడు, దయగల దేవుడు, కరుణా సంపన్నుడు, కృపా బాహుల్యుడు. కృపా టన్నులుగా ఆయన నుండి మనకు దొరుకుతుంది. కృపా బాహుల్యుడు అంటే ఏంటిది? బలమైన కృప మనము పొందుకుని. బాహుల్యత అంటే ఏంటిది? బలమైన కృప, గొప్ప కృప మనకు దొరుకుతుంది. ఇంకా కరుణా సంపన్నుడు అంటే కరుణం చూపించడానికి ఆయన సంపన్నుడు. ఆస్తిపరులు అంటాం కదా, ఆయన సంపన్నుడు అండి, ఆయనకేం కొదు అంటాం. సో దేవుని దగ్గర ఏముంది చెప్పండి? కరుణా సంపన్నుడు. కరుణ అంత గొప్ప విస్తారమైన కరుణ దొరుకుతుంది ఆయన నుండి. మరి అలాంటి దేవుడు ప్రతీకారం చేస్తాడంటావా? లేకపోతే నీ మాటల్లోనేనా? లేదు, ప్రతీకారం చేయ దేవుడు. ఎవరికి ప్రతీకారం చేస్తాడు అంటే తన ప్రజలను ముట్టుకున్న వారిని, తన ప్రజలను చెరపట్టిన వారిని, తన ప్రజల ప్రాంతము అగ్ని చేత కాల్చి కూల్చివేసిన, తన ప్రజలను ముట్టుకున్న వారిని, తన ప్రజలను చెరపట్టిన వారిని, తన ప్రజలను ముట్టుకున్న వారిని, తన ప్రజలను చెరపట్టిన వారిని, తన ప్రజలను ముట్టుకున్న వారిని, తన ప్రజలను చెరపట్టిన వారిని, తన ప్రజలను కాల్చి కూల్చివేసిన
ఆ బబులోను సామ్రాజ్యాన్ని ఆయన పగ తీర్చుకుంటాడు. హల్లెలూయా. పగ తీర్చుకునే దేవుడు, ప్రతీకారం చేసే దేవుడు ఇప్పుడు అంటున్నారన్నమాట, అయ్యో మీరు బబులోను రాజ్యం వచ్చి మీరు చెరపట్టబడ్డారు, మీరు చెరకుపోయారు. చెర అంటే ఏంటిది? బానిసలుగా తీసుకుపోబడ్డారు కదా. ఇప్పుడు ఆ బబులోను నుంచి బయటికి రండి, ఎందుకంటే దాన్ని పాడు చేయబోతున్నాను. నేను ప్రతీకారం చేయ దేవుడను. ఎందుకంటే మీకు అలాంటి దుర్గతి మీకు వాళ్ళ ద్వారా వచ్చింది కదా, మరి వాళ్ళని నేను కాల్చేస్తాను, వాళ్ళ ప్రజలు నేను కోపాగ్ని చేత దహించి వేస్తాను. కాబట్టి నా ప్రజలారా అక్కడి నుండి బయటికి రండి అంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ ప్రాంతం నుంచి బయటికి రండి, లేకపోతే వాళ్ళని శిక్షించే సమయంలో మీరు కూడా ఆహుతులు అయిపోతారు, మీరు కూడా నశించిపోతారు. మీరు బయటికి రండి, మీ ప్రాణాత్మలను కాపాడుకొనుడి. యెహోవా కోపాగ్ని రగులుచున్నది బబులోను మీద. కొన్ని వాక్యాలు మనం చదివితే మనకు క్లారిటీ వస్తుంది. ఓకే, 51వ అధ్యాయము 6వ వచనం త్వరగా. మీరు దాని దోషములలో పడి నశించిపోకున్నట్లు బబులోనులో నుండి పారిపోవుడి, మీ ప్రాణములను రక్షించుకొనుడి. ఇది యెహోవా వాక్కు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమంటుడు? మన నెంబర్ 1, మీరు దాని దోషములో పడి నశించుకున్నట్లు బబులోనులో నుండి పారిపోవుడి, మీ ప్రాణాలు రక్షించుకొనుడి. ఇది యెహోవాకు ప్రతీకార కాలము. ప్రతీకార కాలం అంటే ఏంటిది? ప్రతీకారం చేస్తాడు. వాళ్ళు చేసేదానికి తీర్పు చెప్పబోతున్నాడు. చేసేదానికి చక్రవడ్డీతో సహా పగ తీర్చుకునే దేవుడు, అనగా ప్రతీకారము చేయు కాలము బబులోనుకు. కనుక ఆ దోషం నుండి మీరు బయటికి రండి అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా అది చేసిన క్రియలను బట్టి ఆయన దానికి ప్రతీకారము చేయుచున్నాడు. దాని క్రియలను బట్టి దానికి ప్రతీకారము చేయుచున్నాడు. ప్రియ దేని బిడ్డలారా, ఇప్పుడు ఈ వాక్యం విన్నప్పుడు మీలో కొందరికి ఆశ్చర్యం కావచ్చు. అవును, మేమే యూదులం కాదే, అవును మేము ఇజ్రాయెల్ ప్రజలం కామే, ఇది జరిగిపోయిన సంఘటన కదా, ఇప్పుడెందుకు మాకు ఈ ప్రస్తావన అని మీకు సందేహము కలగవచ్చు కదా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీకు చెప్పబడుతుందంటే దీనిలో మనకు సాదృశ్యంగా ఈ వాక్యం మనకు తగి ఉందని మీరు గ్రహించాలి. అప్పుడు ఎప్పుడో జరిగింది. క్రీస్తు పూర్వము 586 సంవత్సరములు జరిగింది. 3 దఫాలుగా బబులోను సామ్రాజ్యం. 586 సంవత్సరం, 595 సంవత్సరం, 606 సంవత్సరం. హల్లెలూయా. క్రీస్తు పూర్వం యొక్క కాలాన్ని ఎలా లెక్క పెడతాం తెలుసా? క్రీస్తు నుంచేమో 1 2 3 4, ఇప్పుడు 2026. మరి అవతల క్రీస్తు పుట్టక మునుపు శరీరధారిగా అవతరించడం ముందు క్రీస్తు పూర్వం, బిఫోర్ క్రైస్ట్, అది క్రీస్తు నుంచెల్లే మళ్ళీ లెక్క పెడతారు. అంటే ఆదాం వరకు 4000 సంవత్సరాలు అయింది. ఓకే, క్రీస్తు దగ్గరికి వచ్చిన కొద్దీ తగ్గుతూ ఉంటుంది అనమాట. క్రీస్తు నుంచి మళ్ళీ వెనకపోతే క్రీస్తు నుంచి లెక్క పెట్టడం ఉండి 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 ఆదాం వరకు అది 4000 సంవత్సరాలు. ఇదే మానవ చరిత్ర అంతా ఇదే. మిగతా మతాల్లో ఏం చెప్పినా అదంతా క్రాష్. కట్టుకథలు మంచి చెప్పుకోవచ్చు, పిటకథలు, బట్ చరిత్ర ఆధారం ఏమీ లేదు. బైబిల్లో ఉన్నదే చరిత్ర ఆధారానికి అద్దం పట్టేది పరిశుద్ధ గ్రంథం. దీనికి మించిన గ్రంథం మరొకటి లేదు కాక లేదు, ఉండదు, ఉండబోదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎవరి నమ్మకున్నా ఇది వాస్తవం. ఇది చరిత్రానికి అద్దం పట్టేది, చరిత్ర రుజువు అయి ఉన్నది ఈ గ్రంథం. సరే, అప్పుడెప్పుడో జరిగింది కదా. క్రీస్తు శకమో క్రీస్తు పూర్వమో
ఆల్రెడీ 70 సంవత్సరాలు బానిసలుగా ఉండాలని ప్రవక్త ప్రవచించాడు యిర్మీయా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి ఇప్పుడేంది ఈ అవస్థ? మంచిగా టిఫిన్ చేయకుండా వచ్చినాం మేము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. టిఫిన్ చేసేవాళ్ళు ఉండొచ్చు, కానీ ఎక్కువ శాతం ఒక అలవాటు ఉంటుంది కదా, ప్రార్థన అయిపోయిన తర్వాత తింటామని. కొంతమంది ఇలా ఉండొచ్చు. అయితే దీంట్లో ఉంది అసలు మర్మం. బబులోను రాజ్యం పోయింది, కానీ బబులోన్ని పరిపాలించిన దురాత్మ మాత్రము ఇంకా ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ విషయ సంస్కృతి, ఆ బబులోను రాజ్యములో ఉన్నటువంటి దైవ విరోధమైనటువంటి కట్టడాలు, పద్ధతులు, వ్యతిరేక కార్యాలు, అదంతా ప్రపంచమంతా రుద్దిందనమాట. ఆ బబులోను సామ్రాజ్యం యొక్క హేయ కార్యాలు, దేవదూషణ కార్యాలన్నీ నింపేసింది. ఆ రాజ్యం ద్వారా దుష్ట కార్యాలు దురాత్మ నింపేశాడనమాట. హల్లెలూయా. అది ఇప్పటికీ ప్రజల్లో, దేవుని బిడ్డల్లో అది శోధన చేస్తూనే ఉంది, ఖరాబ్ చేస్తూనే ఉంది. అందుకోసమే ఆ బబులోను నుంచి బయటికి రా అని చెప్తున్నాడు దేవుడు. కేవలం యిర్మీయా చెప్తున్నాడా? యిర్మీయా చెప్పాడు, యెషయా కూడా చెప్పాడు. యెషయా చెప్పినా లేదో చూద్దాం. యెషయా గ్రంథం 48వ అధ్యాయము 20వ వచనం. త్వరగా యెషయా, యిర్మీయా గ్రంథానికి ముందు యెషయా ప్రవక్తల్లో పెద్ద ప్రవక్త. ఆ ప్రవక్త కూడా చెప్పాడు చూడండి. బబులోను నుండి బయలువెల్లుడి, కల్దీయుల దేశం నుండి పారిపోవుడి. యెహోవా తన సేవకుడైన యాకోబును విమోచించిన సంగతి ఉత్సాహధ్వనితో తెలియజేయుడి. భూదిగంతముల వరకు వినబడునట్లు దాన్ని ప్రకటించుడి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యెషయా ఏమంటున్నాడు చెప్పండి? బబులోను రాజ్యమే కాదు, దానికి అంతకుముందు ఏం పేరు? కల్దీయుల దేశం. కల్దీయుల దేశమే బబులోను దేశము. బబులోను దేశమే అది మూల భూభాగాన్ని ఉండి పరిపాలించినది ఇరాక్ భూభాగం. ఇప్పుడు ఇరాక్ అంటాం చూడే, ఇప్పుడు ఇరాక్ అంటున్నాం చూడు. ఆ ఇరాక్, ఇప్పుడున్న ఇరాక్, ఒకప్పుడు అది బబులోను సామ్రాజ్యం. అంతకుముందు దాన్ని బబులోను సామ్రాజ్యానికి రాకమునుపు అది కల్దీయుల దేశం ఉండేది. ఏం దేశం ఉండే? కల్దీయుల దేశానికి ముందు అచ్చమైన ఆది కాండంలో కనబడుతుంది 11వ అధ్యాయంలో సినారు దేశం. ఏం దేశం చెప్పండి? సినారు దేశమన్నా, కల్దీయుల దేశమన్నా, బబులోను దేశమన్నా, రాజ్యమన్నా, ఇరాకు పరిసర అంటే ఇరాకు భూభాగాన్ని కేంద్రంగా చేసుకుని పరిపాలించింది ఆ రాజ్యాలు. బబులోను రాజ్యం అంటే ఏంటి చెప్పండి? కల్దీయుల దేశం. కల్దీయుల దేశముకు ముందు ఏమున్నది చెప్పండి? సినార్. సో ఇట్లాగా మీరు కొలిస్తే మీకు చరిత్ర అర్థమవుతుంది. ఏమో కల్దీయుల దేశం అంటే ఏంటిదో. దేవుడు ఒకప్పుడు ఏదో కథలు చెప్పి మనని ఊరికనే ఉండే దేవుడు కాదు మన దేవుడు. దేవుడు సృష్టికర్త దేవుడు, చరిత్ర కలిగిన దేవుడు. అది సృష్టికర్త కాబట్టి పరిస్థితి కాలానుగుణంగా పేర్లు మానబడుతూ ఉన్న కథనంగా మనం వాక్యంగా తెలుసుకున్నప్పుడు చరిత్ర మీకు క్లారిటీ అవుతుంది. బైబిల్ ఒకటే కాదు, బైబిల్ వాక్యం ఒకటే ఆధ్యాత్మిక బలపరచడమే కాదు, చరిత్ర రుజువు చేయబడుతుంది. మీకు వాస్తవం సత్యం తెలిసిపోతుంది. వాక్యం సత్యము, సత్యము కలిగిన దాంట్లో మీకు ఫ్యాక్ట్ కూడా రుజువుగా మీకు తెలియజేయబడుతుంది. ఈ సత్యము గత కాలంలో జరిగించిన దేవుడి కార్యము ముందటి కాలంలో నీకు నిరీక్షణ వస్తుంది, విశ్వాసం వస్తుంది. ఓహో, అంతకుముందు జరిగినదే దేవుడు ముందు జరగబోయే విధానంలో కూడా మనకు మాట్లాడుతున్నాడు కాబట్టి దాని కొరకు మనం సిద్ధపడదా అనే ఒక హోప్, కోరిక, విశ్వాసము, నిరీక్షణ మీకు కలుగుతుంది. కాబట్టి మీకు నిరీక్షణ, మీకు రానున్న కాలంలో విశ్వాసంలో దేవుడు రాకడ సమయంలో విశ్వాసం కలగాలంటే గత కాలంలో జరిగిన సంభవాలు మీకు తెలియజేయబడాలి. ఆ సంభవాలను దృష్టాంతంగా మనం అనుభవించుకొని సిద్ధపడి బుద్ధి కలిగి దేవుడు రాకడకు మనము ఆయత్తపరచబడాలి. అంటే సంపూర్ణంగా సిద్ధపడాలి.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు యెషయా ప్రవక్త కూడా చెప్తున్నాడు ఏమని, బబులోను, కదుల దేశమా, బబులోను నుండి బయలువెలుడి. ఏది 48 అధ్యాయము 20వ వచనము, బబులోను నుండి బయలువెలుడి, కదుల దేశములో నుండి పారిపోవుడి. యెహోవా తన సేవకుడైన యాకోబును విమోచించనను సంగతి ఉత్సాహధ్వనులతో తెలియజేయుడి. భూదిగంతముల వరకు ఇది వినబడునట్లు దానిని ప్రకటించుడి. భూదిగంతల వరకు, ఆ యెరూషలేం ప్రాంతము లేకపోతే యూదా దేశ ప్రాంతం, ఇజ్రాయెల్ దేశం ప్రాంతం వరకు కాదు, భూదిగంతల వరకు ప్రకటించుడి. అంటే యాకోబు సంతతి పెరిగిపోతుంది. హల్లెలూయా. నాడు అబ్రహాముతో ఇస్సాకుతో చెప్పాడు కదా, ఆకాశ నక్షత్రముల సంతానం, ఇస్కరేణులంతా నీకు సంతానం. ఆ సంతానమే క్రీస్తు ద్వారా అది నెరవేరిపోయింది. క్రీస్తు నమ్ముకున్న బిడ్డలందరూ ఆ జన్మకు అనుబంధానికి ప్రతిరూపాలైన ఇజ్రాయెల్ ప్రజలే కాకుండా ఆధ్యాత్మికంగా అందరూ యేసుప్రభు నమ్మిన వారు నిజమైన ఇజ్రాయెల్ ప్రజలు, అబ్రహాం సంతతి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. వీరందరూ భూమి అందంతటా భూదిగంతంలో వరకు చెదిరిపోలే. యాకోబు సంతతి ఎక్కడున్నది? ఇజ్రాయెల్ ప్రజలే కాదు, వాళ్ళు భౌతికంగా పుట్టారు, శరీర ప్రకారంగా, ఆత్మీయంగా పుట్టలే వాళ్ళు. అందుకోసం ఇంకా ఆత్మీయ నేత్రాలు వెలిగించబడకుండా ఇంకా దురావస్థలో ఉన్నారు వాళ్ళు, ఇంకా దేవుని విరోధంలో ఉన్నారు. దేవుడు వాళ్ళకు మాట ఇచ్చాడు కాబట్టి అంత్య దినాలు వాళ్ళకి సహాయం చేస్తున్నాడు. వాళ్ళ భూభాగాన్ని స్థిరపరిచి వాళ్ళను గణపరిచే విధంగా నిలబెడుతున్నాడు. కానీ యేసయ్య నమ్మని కారణంగా వాళ్ళ మీద ఇంకా దేవుని ఉగ్రత అన్యులకు ఎలా ఉందో వాళ్ళకు కూడా అలాగనే ఉంది. ఇస్లాం సహోదరుల మీద అయినా యూదుల మీద, ఎందుకంటే మతంలో ఉన్నారు, మార్గంలో రాలే. ఇంకా ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్య మతస్థులు అందరూ దేవుని ఉగ్రతలో ఉన్నారు. ఎందుకంటే దేవుడు ఒక్కడే కాబట్టి ఆ ఒక్కడు పిలుస్తున్నాడు, ఆ ఒక్కని నమ్మిన బిడ్డల ద్వారా పిలుస్తున్నాడు. అందుకోసమే యాకోబును దేవుడు తన సేవకుడని యాకోబును విమోచించేనని భూదిగంతముల వరకు ప్రకటన చేయుడి. ఆయన విమోచనలో నువ్వు వస్తేనే కాపాడబడతావు. బబులోను నుంచి వెళ్ళి నువ్వు చెరపట్టబడే ఆ దోషం నుంచి వెళ్ళి విడుదల పొందుకుంటా. కాబట్టి ఈ లోకములో బబులోను యొక్క ఆచారం అంతా విస్తరించబడ్డ, దైవ విరోధమైనటువంటి కట్టడాలన్నీ విస్తరించబడ్డది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ దోషం నుంచి బయటికి రమ్మంటున్నాడు. ఎందుకంటే ఆ దోషం వీళ్ళను నరకంలో తీసుకుపోయేది. ఇప్పుడు మన దోషం అంటే మనకు తెలుస్తలేదు, దోషం అంటే ఏంటిది అనేది తెలుస్తలేదు. కాబట్టి యెషయా ప్రవక్త, ఇర్మియా ప్రవక్త ఆ కాలంలో ప్రవచించిన ఆ పరిధిలోనే కాదు, వాళ్ళు ప్రవచన వాక్యం అన్నీ యేసయ్య రాకడ వరకు, యేసయ్య రాకడ తర్వాత కూడా ఆయన రాజ్యంలో నెరవేర్చబడే ప్రవచనాలు అన్నమాట. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఈరోజు చాలా మర్మం. ఒకటి, బబులోను ఎలా వచ్చింది అనేది చాలాసార్లు మీరు విన్నారు, ఇప్పుడు కూడా మీరు వినబోతున్నారు. అయితే పలుసార్లు పిలిపిస్తున్నాడు, యెషయా ద్వారా, తర్వాత ఇర్మియా ద్వారా పిలుస్తూనే ఉన్నాడు. నా సేవకుడైన యాకోబులు మీరు రావాలి, ఆ సంతతిలోనికి రావాలి, ఎందుకంటే ఆ సంతతిని విమోచించాను. విమోచన ఎవరి ద్వారా అయింది చెప్పండి? యేసయ్య ద్వారా అయింది. యేసయ్య ఎక్కడ పుట్టింది చెప్పండి? అబ్రహాం సంతతిలో, ఇసాకు సంతతిలో, యాకోబు సంతతిలో. యాకోబు కొడుకే కదా యూదా నుంచే కదా జన్మించాడు యేసు ప్రభు. కనుక ఎవరి సంతతి ఇప్పుడు చెప్పండి? యాకోబు సంతతి విమోచింపబడదంటే యేసయ్య యాకోబులో జన్మించి శరీరధారిగా మనందరి పాప శాపం నిమిత్తము చనిపోయి తిరిగి లేచిండు. కనుక ఆయన నమ్మిన బిడ్డలందరూ మనం ఎక్కడే ఏ సంతానానికి పోతున్నాం? యేసయ్య నమ్మిన వారందరము యాకోబు సంతతి, విమోచన సంతతిలోనికి వచ్చాం. మరి విమోచించే వారికి ఈ వాక్యం ఎందుకండి అంటే, విమోచింపబడ్డారు కానీ ఇంకా బబులోననే ఆచారములో ఈ లోకమంతా మునిగి తేలిందనమాట. దాంట్లో మీరు ఇంకా శరీరధారిగానే బ్రతుకుతున్నారు కదా. దేవుడు నమ్ముకున్నా కానీ ఇంకా బుద్ధులు, ఈ ఆలోచనలు, మాటలు, క్రియలు ఇంకా మన దోష ఆరోపణలోనే, ఈ బబులోన్లోనే నింపుతుందన్నమాట. మనల్ని దుష్టుడు చెడగొడుతున్నాడు. బబులోని రాజ్యం యొక్క
ఆ దైవదూషణ, ఆ వ్యతిరేక ఆచారం ఉందే, అంటే సేవకులను ద్వేషించడము, విశ్వాసులను అపహాసం చేయడము, నీతిమంతులను అపరాధులుగా చూడడము, ఇవన్నీ కల్చరు సంఘములో ఉన్నాయి. ఇదంతా బబులోను కల్చర్, ఇదంతా బబులోను ఆచారం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు బబులోను స్త్రీ నుంచి రావాలన్నమాట, బయటికి రావాలంటున్నాడు. బబులోను యొక్క రాజ్యం నుంచి మీరు బయటకు వస్తే తప్ప, లేకపోతే ప్రతీకారం చేయబోతున్న యెహోవా దేవుడు, ఆ ప్రతీకారం మీరు కూడా నశించిపోతారు. అందుకోసం ప్రతి ఆదివారం నడిపించేది ఎందుకు తెలుసా? ఈ లోకం అనే బబులోను నుంచి, ఆ ఆచారం నుండి మీరు బయటికి రావాలి. బయటకు వచ్చుకుని విడుదల పొందుకుంటూ వాక్య సహవాసంతో, ఆలోచనలు, మాటల క్రియలతో నువ్వు యేసయ్య రాకడ సిద్ధపడాలి. అప్పుడే నువ్వు ఎత్తబడతావు. ఊరికనే ఎత్తబడవు. పరలోకం అంటే అంత ఈజీ కాదు. నీకు నిత్య జీవం ఇవ్వాలంటే నీ శరీరం ప్రకారంగా పోరాటం అవసరము. హల్లెలూయా. ఏదో యేసయ్యని నమ్ముకుంటే మనకు ఇప్పుడు సమ్మక సార్లకు నమ్ముకున్నప్పుడు ఇల్లు, మనకు సంతానము, ఆరోగ్యము, మనకు వ్యాపారంలో మంచిగా అభివృద్ధి, దానికోసం పోతున్నా తినడం తాగడం. మన యేసయ్య దానికోసం రక్షించండి మనల్ని. అది ఇస్తాడు, అది రెండో మాట. అది ఈ లోక మట్టుకి నీకు వైభవం. కానీ నిజమైన నిత్య జీవము నీకు ఇవ్వటానికి యేసయ్య ఈ భూమి మీద దిగి వచ్చి నీ కోసం, నా కోసము రక్తము చిందించి తన ప్రాణము ధారపోశాడు. నేను ప్రాణపదంగా నిన్ను ప్రేమించేది ఎందుకంటే ఆయనలోనికి తీసుకుపోవడం, ఆయన రాజ్యములోనికి నిన్ను ఎత్తకపోవటానికి, లేకపోతే సిద్ధపరచడానికి, ఆయన రాకడలో నిన్ను తీసుకుపోవటానికి. కనుక సిద్ధపడమంటున్నాడు. సిద్ధపడి ఉంటేనే వాళ్ళని తీసుకుపోతాడు. ఇప్పుడు ఉదాహరణకు ఇంటి యజమానుడు సురేందర్ గారే ఉన్నారు. బయటికి పోవాలి, ఏదైనా ఫంక్షన్కి పోవాలో, లేకపోతే ఇంకేమైనా ఊరికి పోవాలంటే మీరు తయారుగా అండి, నాకు పని ఉంది, చిన్న పని ఉంది, బయటికి పోయి వచ్చే లోపల మీరు తయారైన వాళ్ళని తీసుకుపోతా అంటాడు. అవునా కదా? అట్లా యేసయ్య ఏం చేసిండు? తయారుగా అండి, మీరు సిద్ధపడండి అని పోయిండు. పరలోకానికి పోయిండు, తండ్రి ఇంటికి పోయాడు. నేను రెండో అక్కడ వస్తాను, ఎవరైతే సిద్ధపడతారో వాళ్ళని తీసుకుపోతాను. నేనుండే స్థలంలో మీరు ఉండులాగున్నా నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుపోతా అన్నాడు. హల్లెలూయా చెప్పండి. ఆ సిద్ధపాటు మీకు ఉంటేనే తీసుకుపోతాడు. లేకపోతే సురేందర్ బ్రదర్ వచ్చి తయారుగలదనుకో, పిల్లలు, కుటుంబ సభ్యులు, భాగస్వామి, ఆయన వెయిటింగ్ చేసినట్టు యేసయ్య వెయిటింగ్ చేయడు. మనం వెయిటింగ్ చేస్తే ఎందుకు చెప్పినా వీళ్ళు వినరు అని చెప్పి అరగంట, గంటనో 2 గంటలో వెయిటింగ్ చేస్తాడు యజమానుడు. కానీ యేసయ్య అట్లా వెయిటింగ్ లేడు, వెయిటింగ్లో ఉన్నాడు. ఎవరు సిద్ధంగా ఉంటారో వాళ్ళే ఎత్తపడతారు. అందుకోసం ఉపమానం చెప్పిండు కదా, బుద్ధున్న కన్యకులు 5, బుద్ధి లేని కన్యకులు 5, మొత్తం 10 మంది దివిటీలు పట్టుకుని ఉన్నారు. సిద్ధపడిన వాళ్ళు ఎప్పుడు వస్తుందో తెలియదు కదా. కాలము చెప్పాడు, కానీ ఆ సమయం, ఆ దినము అంటే పగలస్త్ర తెలియదు, అర్ధరాత్రి తెలియదు, పొద్దున వచ్చేది తెలియదు, వేకుజోలు వచ్చేది తెలియదు, సాయంత్రం వచ్చేది తెలియదు. వీళ్ళు అప్పటిదాకా మంచిగానే ఉన్నారు, కానీ తమ దివిటీలో, సిద్ధిలలో నూనె పట్టుకొచ్చిన వాళ్ళకు, ఎక్స్ట్రా నూనె పట్టుకొచ్చిన వాళ్ళకు మంచిగా అర్ధరాత్రి వరకు ఉన్నారు. అది కాగడ తలనిపోయిన కొద్ది నూనె పోతున్నారు. మిగతా 5 ఉన్నారు బుద్ధులేని వాళ్ళు. అప్పటి మందమే ఎదుగో వస్తాడని పొద్దున్న చెప్తున్నప్పుడు కనీసం మధ్యాహ్నం రాడా, పొద్దునుంచి చెప్తున్నాడు, సాయంత్రం అన్న రాడా అని చెప్పి ఇట్లనే కాలం గడుపుతున్నారు. కానీ ఎక్స్ట్రా నూనె లేదన్నమాట వాళ్ళకు. మండి అప్పుడే సలరిపోతుంది. అప్పుడు మధ్యరాత్రి వచ్చి పెళ్లి కుమారుడు, ఇదిగో సిద్ధంగా ఉన్న వారు పెళ్లి విందులోనికి రండి అని చెప్పి దైవ కుమారుడు, అంటే మనిషి కుమారుడు, లేకపోతే పెళ్లి కుమారుడు పిలువగా సిద్ధపడిన వాళ్ళు వెళ్ళిపోయారు. అయ్యో, మా యొక్క దీపాలన్నీ మారిపోతున్నాయి, మా దివిటీలన్నీ ఆరిపోతున్నాయి అంటే, మీరు నూనె తీసుకొచ్చిన వాళ్ళు ఏమంటే, లేదు మాకే సరిపోదు, మీరు కొనకచ్చుకోపోండి అంటే, వాళ్ళు పోయాచే వరకు వీళ్ళు ఎత్తబడ్డారు. అంటే అప్పటిదప్పుడే భక్తి చేసేటోళ్ళది ఇదన్నమాట. రోజు పొద్దున్న సాయంత్రం భక్తి చేయకుండా, వాక్యం సమృద్ధిగా పెట్టుకోకుండా, ప్రార్థన సమృద్ధిగా లేకుండా, అప్పటిదప్పుడే దిగదూడుపు ప్రార్థనలు ఉంటాయి కదా. అప్పటి మంది ఆపద వచ్చినప్పుడే, కష్టం వచ్చినప్పుడే, బాధ వచ్చినప్పుడే, ఆర్థిక ఇబ్బంది వచ్చినప్పుడే, పక్కోళ్ళు మనల్ని బాధించినప్పుడే, మనకు శోధన వచ్చినప్పుడే భక్తి చేస్తే చూడు అనిమెంట్, వాళ్ళు ఎత్తబడారండి. ఇదిగో ఈ బుద్ధి లేని కన్యకులుగా జాబితాలో పోతారు.
రెగ్యులర్గా సాహసం లేనివారు, సమృద్ధిగా వాక్యము పొందుకోలేని వారు, సమృద్ధిగా ప్రార్థన సాహసము ఉపవాస ప్రార్థనలు లేనివారు ఈ బుద్ధులేని కన్యకల జాబితాలో కలిగిపోతారు. అందుకోసం దృష్టాంతంగా మనకు చెప్పాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో దానిలో నువ్వు బుద్ధున్న కన్యకలో సమూహంలో ఉండాలంటే ఇదిగో దోషం అనే ఈ బబులోన్ నుంచి నువ్వు బయటికి రావాలి. ఇంతకు బబులోను అప్పుడే వెళ్ళిపోయిన బబులోను, అది కాలగర్భంలో ఎన్నో రాజ్యాలు వచ్చినాయి పోయినాయి. బబులోను ఒకటి, అంతకుముందు ఈజిప్షియన్ ఒకటి, తర్వాత అంతకుముందు అషూరు సామ్రాజ్యం ఉండే, అషూరు, ఈజిప్టు, తర్వాత బబులోను, తర్వాత మాదేళ్ల పారసిక సామ్రాజ్యం, తర్వాత గ్రీక్ సామ్రాజ్యం, తర్వాత రోమ సామ్రాజ్యం పోయి ఇప్పుడు ప్రజాస్వామ్యం వచ్చింది. కట్టెటో పోయింది, ఇప్పుడు తీసుకొస్తాయింది పాస్టర్ అంటే ఆడికే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అది చెప్పటానికి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మంచిగా వినండి. ఇప్పుడు బైబిల్ అంతా సారాంశముగా మీకు తెలియజేయటానికి, క్రీస్తు మార్గం ఒకటి, దేవుని మార్గం ఒకటే మార్గం. నేనే మార్గం, సత్యం, జీవమై ఉన్నానని. ఈ మార్గం తప్ప మిగతా మనుషులందరూ ఏర్పరచుకున్న వివిధ మతాలు ఉన్నాయి చూడు. ఈ మతాలన్నీ, ఎన్ని మతాలు ఉండును గాక ఈ లోకంలో, ఎన్ని మతాలు ఉంటే అన్ని మతాలు ఒక ఎత్తు, యేసయ్య ఒక ఎత్తు. వింటున్నారా? హల్లెలూయా. అది యూదా మతం కావచ్చు, క్రిస్టియన్ మతం కూడా కావచ్చు. క్రిస్టియన్ మతం అంటే తింటారు, తాగుతారు, ఉంటారు, దేవునితో నడవరు వాళ్ళు. క్రిస్టియన్ మతస్థులు కూడా ఎత్తబడరు. యేసయ్య మతము స్థాపించడానికి రాలే, మార్గం చూపించడానికి, ఆయనతో నడిపించడానికి వచ్చాడు. మతంలో ఉండి తిని తాగే నీ ఇష్టానుసారంగా జీవించు అనేది మతాన్ని స్థాపించడానికి రాలేదు. నా రాజ్యం ఎలాంటిది, ఎక్కడ నీతి, సత్యము, సమాధానం ఉంటుందో అది నా రాజ్యం అన్నాడు కదా. మీరు హృదయాంతరంగములో స్థాపించుకునేది అది నా రాజ్యం, మనుషుల రాజ్యం కాదు నా రాజ్యము, పరలోక రాజ్యం అనేది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ భూమి మీద మనుషుల్లో హృదయములో స్థాపిస్తున్న రాజ్యాన్ని, ఈ రాజ్య వారసులు నాకు కావాలని పరలోకం తీసుకుపోతాడు. రేపు ఈ శరీరం క్షయ శరీరము మట్టి కలిసిపోయి అక్షయ మహిమ కలిగిన శరీరంగా నీకు దాల్చి పరలోకం తీసుకుపోతాడు. దాని కొరకు ప్రతి ఆదివారం రమ్మని, ఆదివారం మధ్యలో ఉన్నటువంటి నీ నడవడి ఉన్నదే, నీ శరీర ప్రకారం నడిచే నడవడి, అది నువ్వు భక్తి చేసినా కూడా నేను పట్టి పీడిస్తున్న ఆ అపరాధమో, ఆ దోషమో, ఆ హేయమైన కృత్యాలు నీకు తెలిసి కొన్ని తెలవ కొన్ని ఉన్నాయి చూడు, అవి దులిపేసుకోవటానికి, అవి విడిపించటానికి, సరి చేసుకోవటానికి, విడుదల పొందటానికి ఆదివారం వస్తున్నా. దేవుడు క్షమించేవాడు కదని చెప్పి ఇదే అవకాశం తీసుకుంటే ఒకసారి, 2 సార్లు, 3 సార్లు చూస్తాడు. తర్వాత వీడు అవకాశవాది, నన్ను శోధిస్తున్నాడు, నేను ఎట్లా క్షమిస్తానని చెప్పి ఇదే వంకతో ఎక్కువ చేస్తున్నాడని దేవుడు ఏం చేస్తాడు, మన అంతరంగముకు ఏం చేస్తాడు, వాత పెడతాడు. ఏం పెడతాడు? వాత పెడతాడు. ఇక నువ్వు ఎన్నడికి మారు మనసు పొందావు. ఇక అలవాటైన ప్రాణం కదా, తాగుబోతుల్లాగా అనమాట. తాగుబోతుడు కూడా పొద్దున ఏమనుకుంటాడు, నేను ఎంత పని చేస్తే చాలా భార్య పిల్లలందరినీ ఇబ్బంది చేసిన అని చెప్పి పొద్దున అనుకుంటాడు. సాయంత్రం వరకు మళ్ళీ కాలు అటే పోతాయి, ఆ కాలు కాంపౌండ్లకు, లేకపోతే లిక్కర్ షాపు వైపే. ఇక అట్నే అలవాటైన ప్రాణం, ఇక ఎన్నటికి అది కట్లపాము లాంటిది, తలతలాడే విధంగా ఆకర్షణ చేస్తుంది తాగుడు, మద్యము. తర్వాత కట్లపాము చుట్టుకొని దానికే బలయ్యే విధంగా అవుతుంది. అందుకోసం తాగుడు వల్ల మీ జీవితమే పోతుంది. ఎందుకంటే మత్తు వల్ల న్యాయము నుండి, ధర్మము నుండి, నీతి నుండి, సత్యం నుండి, పరిశుద్ధం నుండి పక్కకు పోతారు. అందుకని తాగొద్దంట. హల్లెలూయా. మీ శరీరం నాకు ఆలయం, మీ ఆలయాన్ని ఖరాబ్ చేయొద్దు. ఖరాబ్ చేస్తే ఏం చేస్తాను, వాళ్ళ హృదయాన్ని నేను పాడు చేస్తాను. కాబట్టి తాగొద్దని చెప్పేది. ఓకే, ఇప్పుడు ఆ బబులోను ఎట్లా వచ్చింది? మనం దేవుణ్ణి నమ్ముకున్నాం కదా, లోకమంతా ఎలా విస్తరించబడ్డది, అదే కదా. అయితే యేసు ప్రభు
ఆయన రక్తం ద్వారా విమోచించిన ప్రజలందరినీ ఆయన ఒక కన్యక భావిస్తున్నాడు. అంటే సాదృశ్యంగా ఒక సంఘము ఒక వధువుగా చూస్తున్నాడు, పెళ్లి కుమార్తెగా చూస్తున్నాడు. పెళ్లి కుమార్తెను, ఆ వధువు సంఘాన్ని ఒక స్త్రీగా సిద్ధపరుస్తున్నాడు. ఆయన పెళ్లి చేసుకోవటానికి రాబోతున్నాడు. యేసయ్య నమ్మిన బిడ్డలందరూ ఆయనతో ప్రదానం చేసుకున్నాం, అంటే ఆయనతో ఎంగేజ్మెంట్ చేసుకున్నాం. ఎంగేజ్మెంట్ చేసుకుంటే హాఫ్ ఆఫ్ ద ఫినిష్ ద మ్యారేజ్. అతడే భర్త, అతడే భార్య. అంతకుముందు ఈయనైతే భార్యనేమో, వీళ్ళైతే భార్యనేమో, ఈయనైతే భర్తనేమో అనే విధంగా ఉండే అనమాట. వాళ్ళ పర్సనాలిటీ, వాళ్ళ యొక్క చూపు, వాళ్ళ ఓడుపు అన్ని చూసి ఇలాంటి భర్త దొరికితే బాగుండు, ఇగో ఇలాంటి అమ్మాయి కుందన బొమ్మలాగా ఉంది, ఈ అమ్మాయి అయితే నాకు భావసం అయితే బాగుండు అనే మీమాంసం ఉండేది. ఎప్పుడైతే అబ్బాయి అమ్మాయి ఒకరికొకరు ఇష్టపడి మనసు కలిసినప్పుడు పెద్దలు కూడా అది అంగీకరించి వివాహానికి సిద్ధపరుస్తారు చూడ, అప్పుడు ఇంకో అమ్మాయిని వెతకడానికి అవసరం లేదు. ఇంకో అబ్బాయిని అలా చూస్తే వాడు వ్యభిచారుడు. అది జారత్వమే, అది పవిత్రమైన అనుబంధం కాదు. కానీ మనుషులు అంటారు కానీ లోపల ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఎవరు మంచి కనబడితే వాళ్ళతో. కానీ యేసయ్య అట్లాగా అవుతాడా? ఆయన పరిశుద్ధుడు కదా, ఆయన నీతిమంతుడు కదా. పరిశుద్ధత అంటే ఆయన నుంచలే కలిగింది కదా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తన రక్తము ద్వారా రక్షణ పొందిన వారిని తన వధువుగా చూస్తాడు. వారిని పెళ్లి చేసుకోవటానికి రెండో రాకడ రాబోతున్నాడు. ఆయన కొరకు సిద్ధపరుస్తున్నాడు. ఆయన అందుకోసమే ఆయన ప్రజాపతి, అంటే ప్రజలకు పతి. అంటే పతి అంటే ఏంటిది? భర్త. ఆయన భర్త ఏలటానికి, సంరక్షించటానికి మనల్ని సంరక్షిస్తున్నాడు. ఆయన భక్తులుగా తర్వాత ఏలుకోవటానికి రెండో రాకడ రాబోతున్నాడు. మనం వివాహం చేసుకొని ఏలుకోవటానికి. హల్లెలూయా. అయితే ఈ వధువు సంఘం డిస్టర్బ్ చేయటానికి అవతల దిక్కు ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీయే బబులోను స్త్రీ. ఈ స్త్రీ ఒక సర్పం, ఆది ఘట సర్పం మోస్తుంది ఆ స్త్రీని. ఏ ఘట సర్పం మోస్తుంది? ఆది ఘట సర్పం అంటే తెలుసా మనకు? సాతానే కదా. దళమార్మం ఏముంది? సాతానే కదా. సాతాను వివిధ ప్రపంచాన్ని ప్రభావితం చేసే సామ్రాజ్యాల ద్వారా వాడు పరిపాలిస్తాడు. కనబడేదే మనుషులే, కానీ వెనకల రాజ్యం, వెనకల అధికారుల వెనకలో ఏం చేస్తుంది? ఒక దురాత్మ ఉంది, అదే దుష్టుడైన సాతాను. అయితే ఈ లోకాన్ని బాగా ప్రభావితం చేసిన మొట్టమొదటి సామ్రాజ్యం అష్షూరు సామ్రాజ్యం, తర్వాత ఈజిప్ట్ సామ్రాజ్యం, తర్వాత బబులోను సామ్రాజ్యం, తర్వాత మాదిల సామ్రాజ్యం. వీటి అన్ని సామ్రాజ్యాలు 7 సామ్రాజ్యాలు 6 సామ్రాజ్యాలు అయిపోయినాయి. రోమా సామ్రాజ్యంతో అయిపోయింది. ఇప్పుడు 10 మంది దశకూటమి రాబోతుంది వితిన్ షార్ట్లో. ప్రపంచం అందుకు సిద్ధపరచబడుతుంది. బైబిల్ క్లారిటీ ఉన్నది, కానీ మనమే క్లారిటీ లేవు. ప్రారంభం చూపిస్తుంది, అంతం కూడా ఇలా జరగబోతుందని మనకు వివరిస్తుంది. కాబట్టి భక్తులుగా మనం తెలుసుకొని సిద్ధపడకపోతే అదో గతి, పాతాళ గతి. అదో గతి అయిపోతే పాతాళమే దిక్కు అవుతుంది. మరి పాతాళమే మన జీవితము అంతమైపోతుంది. కనుక మనం రక్షించింది పాతాళం పోవటానికి కాదు, పరలోక నిత్య జీవం పొందటానికి యేసయ్యను నమ్ముకున్నా. అలా చెప్పండి, హల్లెలూయా. ఈ భూమి మీద మనకు దేవుడు ఘనంగా ఉంచుతాడు. అందరికీ ప్రత్యేకంగా తలగానే ఉంచుతాడు. కానీ గుణమును బట్టి మన శ్రీమంతులుగా చేస్తాడు. కానీ మనం ఏమని తెలుసా? అన్యుల్లాగానే గుణాన్ని బట్టి కంటే ఆస్తిపాస్తులను బట్టి ఘనంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇది అన్యుల పద్ధతి. ఆ దుష్టుడి స్వభావం ఉండని, దయ్యం స్వభావం ఉండని, ఆస్తిపాస్తులు, మంచి ఉద్యోగం, మంచి వ్యాపారం, మంచి అన్ని సౌలతులు కలిగి సుఖభోగులు కలిగి ఉండాలని. మన స్వభావం చూస్తే అంత గాయదే, కతరగాలమే, అలా దురాత్మ స్వభావమే. కానీ దేవుని బిడ్డలు ఆధ్యాత్మికంగా మనమందరం క్రీస్తు గుణము కలిగి మనం భౌతికంగా కూడా శ్రీమంతం, ఆధ్యాత్మికంగా కూడా శ్రీమంతులు కావటకు దేవుడు మనం సిద్ధపరుస్తున్నాడండి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒక్కొక్కసారి సాతాను ఈ ఆస్తిపాస్తుల ఆశలు చూపించి మనని తప్పుదారి పట్టిస్తుంది. దుష్టుడి స్వభావం వైపు తిప్పుతుంది. అదే కదా ఆదమ్ములు అవ్వను మోసం చేసినట్టుగా తీయటి మాటలతోని ఎంటర్ అయ్యాడు. ఇప్పటికీ అదే తీయటి మాటలు ఈ లోక అందాలను, ఆశలను, ఈ లోక వైభవాలు చూపించి మనని తప్పుదారి దేవుని మార్గం నుంచి తప్పిస్తాడు. ఇంతకు ఈ స్త్రీని మోస్తున్నది ఎవరు చెప్పండి?
ఆది ఘట సర్పం 7 తలలు పెట్టుకొని, అంటే 7 రాజ్యాలు పెట్టుకొని 10 కొమ్ములు పెట్టుకొని ఈ స్త్రీని మోస్తుంది. ఎవరు మోస్తున్నది? ఆది ఘట సర్పం. ఎవరిని మోస్తుంది? ఒక స్త్రీని, బబులోను స్త్రీ. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈ బబులోను స్త్రీలోనే మంత్రాలు వచ్చాయి, అయ్యమైన కృత్యాలు వచ్చినాయి, వ్యభిచారం వచ్చింది. ఈ భూమి మీద ఎన్ని పాపాలు ఉన్నాయో ఆ పాపానికి హేయమైన కృత్యము ఈ స్త్రీ నుంచి వచ్చింది. ఎందుకంటే దాని యొక్క మగుడు అనగా ఈ ఆది ఘట సర్పమే దానికి అంత హేయమైన కార్యాలతో ముంచెత్తాడు. అందుకోసమే అదంటే దానికి ఇష్టం, వానికి ఇష్టం కాబట్టి మోస్తున్నాడు అనమాట. ఆ మోసిట్లో నువ్వు ఉంటే దాని మీద ఉన్న పగ, అంటే ఆ బబులోను స్త్రీ మీద ఉన్న పగ నీ మీదకి వస్తే జాగ్రత్త. దేవుని యొక్క రాజ్యభారములో ఏమన్నా వాక్యమో, యేసయ్య జన్మించక ముందు యెషయా ప్రవక్త ప్రవచించాడు కదా, మనకొక శిశువు పుట్టాను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, అతని భుజల మీద రాజ్యభారము. ఆయన ఏమన్నాడు? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అని పేరు పెట్టబడెను. హల్లెలూయా. ఆయన రాజ్యభారం అంటే ఆయన రాజ్యభారం భుజల మీద ఉంది. ఆ రాజ్యములు నువ్వు నేను ఆయన భుజముల మీద, ఆయన మీద ఉండాలి. మనం రాజ్యం అంటే మనమే కదా, దేవుని బిడ్డలే కదా. ఆయన రాజ్యం మరి యేసయ్య భుజముల మీద ఉన్నారా మీరు? ఆయన రాజ్య పరిపాలనలో ఉన్నారా? ఆయన పరిపాలన అంటే ఒక యజమానుడు తన భార్య పిల్లలను మోస్తున్నాడంటే కుటుంబాన్ని ఎలుతున్నాడు అన్నమాట. సో ఈ కుటుంబం అంతా నా భుజాల మీద ఉంది, భుజ స్కంధాల మీద నేను మోస్తున్నానని చెప్తారు కొంతమంది యజమానులు, గొప్పగా గౌరవంగా అతిశయంగా. యేసయ్య కూడా నా రాజ్యభారం నా భుజాల మీద మోపబడ్డది, నా ప్రజల యొక్క భారమో నా మీద మోపబడ్డది, వాళ్ళు పరిపాలించడానికి. మనం యేసయ్య మీద ఉండాలి తప్ప, యేసయ్య రాజ్యంలో ఉండాలి తప్ప అపవాదిని సాతాను భుజాల మీద ఉండదు. ఆ సాతాను భుజాల మీద ఉండేది ఏమండి? ఎవరు చెప్పండి? ఆది ఘట సర్పము ఉంది కదా సాతాను. ఆ సాతాను మీద ఎవరు కూర్చున్నారు? బబులోను స్త్రీ. హల్లెలూయా. దేనికి దేవుని రాజ్యం అంటే ఇష్టం ఉండదు, సమాధానం అంటే ఇష్టం ఉండదు, నీతి అంటే ఇష్టం ఉండదు, పరిశుద్ధత అంటే ఇష్టం ఉండదు, సత్యం అంటే ఇష్టం ఉండదు. దానికి భిన్నమైన రీతిగా ఉంటుంది. నగలంటే ఇష్టమే, బంగారము, వెండి, వజ్రాలు, ధవల వస్త్రాలు అన్నీ వేసుకుంటుంది, కానీ హేయమైన అపవిత్రమైన జీవితం. లోకం అంతే కదా. పెద్ద పెద్ద భవనాలు ఉంటాయి, పెద్ద పెద్ద కార్లు, పెద్ద పెద్ద ఉద్యోగం, పెద్ద పెద్ద వ్యాపారము, చాలా గొప్పగా అందంగా కనబడతారు, కానీ వాళ్ళ స్వభావం మాత్రము దేవునికి ఇష్టం ఉండదు. ఈ స్త్రీ బట్టే ఈ లోకం నేర్చుకుంది. అక్కడ ఈ స్త్రీలోనే ఉన్నారు కాబట్టి లోకమంతా. చూద్దామా? ప్రకటన 17వ అధ్యాయము, ఆ బబులోను స్త్రీ యొక్క విషయము మర్మం తెలుసుకుందాం. ప్రకటన 17వ అధ్యాయము 5వ వచనం, 3వ అధ్యాయం 3వ వచనం. ప్రకటన 17 3వ వచనం చదవండి, మంచి చదవండి. అరుణ కళ్ళు పెట్టుకో, కళ్ళు లేకుండా గుడిదానం ఎన్ని రోజులు చదవత్తలేదు, మిగతా వాళ్ళకు నీకన్నా చదవత్తది. అప్పుడు అతడు ఓకే 3వ వచనం కదా, ఆత్మవశుడునైనా నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామముతో నిండుకొని. ఎవరైతే యోహాను భక్తుడు ఉన్న చూడ పద్మాస దీవులో పరవశముతో దేవుణ్ణి గణపరుస్తున్న ఆ సమయంలో ఆత్మచేత కొనిపోబడ్డాడు పరలోకానికి. ఎవరు? యోహాను అన్నీ చూపిస్తున్నాడు అనమాట. దేవదూత ద్వారా అన్నీ చూపబడుతుంది ఆయనకు. రానున్న కాలంలో లోకలు సంభవించే ప్రవచనాలన్నీ, ఆ సంఘటనలన్నీ చూపిస్తున్నాడు దేవుడు దేవదూత ద్వారా. అయితే ఆయన చూస్తూ ఒక దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ పరవశము, ఆత్మవశుడై మళ్ళీ ఒక ప్రాంతం కొనిపోబడుతున్నాడు. అప్పుడు ఏం చూస్తున్నాడో చూడండి. నేనే చదువుతాను కొంచెము, మీరు చదువుతున్నారు గుడ్, బట్ కన్ఫ్యూజ్ అవుతుంది నేను. ఆత్మవశుడైన నన్ను
అరణ్యంనకు కొనిపోగా. ఎవరు కొనిపోబడుతున్నారు? ఆత్మ చేత కొనిపోబడుతున్నాడు యోహాను భక్తుడు. ఇప్పుడు ఒకటి దృశ్యం చూస్తున్నాడు. దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములను గల ఎర్రని మృగము మీద కూర్చుని ఉండిన ఒక స్త్రీని చూచితిని. ఈ స్త్రీయే బబులోని స్త్రీ. 5వ వచనం చదువుదాం. ఆ స్త్రీ 4వ వచనం. ఆ స్త్రీ ధూప ద్రవ్య రక్తము వలన ధూమ్ర రక్త వర్ణము గల వస్త్రము ధరించుకొని బంగారముతోను రత్నములతోను ముత్యములతోను అలంకరింపబడినదై హేయమైన కార్యములతోను తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉండెను. 5వ వచనం. దాని నొసట దాని పేరు ఇలాగ రాయబడి ఉండెను. మర్మము వేశ్యలకును భూమిలోని హేయమైన వాటికిని తల్లి అయిన మహాబబులోను. అది హల్లెలూయా. ఈ మహాబబులోను, ఈ మొత్తం మహాబబులోను అంతా వివిధ మతాలు ఉన్నాయి, గొప్ప మతాలు అని చెప్పుకుంటారే. ఇవన్నీ మతాలు కలగలిసినదే మహాబబులోను, ఇంక్లూడింగ్ క్రైస్తవ మతం కూడా. క్రైస్తవ మతము ఉన్న వాళ్ళు ఉన్నారు. అందుకోసమే క్రైస్తవ మతం తీసుకుంటే ఏం లాభం లేదు. ఆ స్త్రీ కిందకే పోతారు, ఆ స్త్రీ సమూహంలోనికే పోతారు. మీరు మార్గంలోనికి రండి. యేసు ప్రభుతో నడిచే జీవితం కలిగి ఉండండి. మారు మనసుతో ఈ ప్రయాణం స్టార్ట్ అవుతుంది. మనకు దోషకరమైన పరిస్థితి వచ్చినప్పుడు, దేవుని దూషించే విధమైన పరిస్థితి వచ్చినప్పుడు మనం ప్రతి ఆదివారం వెళ్ళి సరి చేసుకుంటున్నాం. తండ్రి, నన్ను క్షమించుము, నా ద్వారా నీకు దూషణ అవుతుంది, కొన్ని మాటలు పోతున్నాయి, ఆలోచనలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి, మన క్రియలు దేవుని వాక్యంగా కాకుండా నలుగురు చేసిన కార్యాల్లో నేను ఉంటున్నాను, నన్ను క్షమించుము అని ఆదివారం వచ్చేదే సరి చేసుకోవటానికి. బిత్తర మొక్కలు, ఈ మొద్దు మొక్కలు పట్టుకుని దేవునికి స్తుతి ఆరాధన చేస్తే ఎవడు మహిమ పొందాడో ఆ కంపు హృదయంతో, ఆ కంపు నోడుతో, హృదయాన్ని సాబు చేసుకొని పవిత్రమైన పెదలతో దేవుని స్తుతి చేస్తే దేవునికి మహిమ. హృదయము కంప అట్లే పెట్టుకుంటే ఇలా రోజులంతా అటు మొత్తం బరువు బాజులతో తలగమూలుగలాయి లోకల్లో జీవిస్తూ ఉంటాం. ఏవేవో చూస్తాం, ఏవో మాట్లాడతాం, ఏదేదో నింపుకుంటాం. అదే నిండిన హృదయంతో దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే వింటాడా? స్తుతి ఆరాధన చేస్తే దేవునికి మహిమ ఉంటుందా? కనుక హృదయములో నిండినది మన జీవితంలో ఇబ్బంది చేస్తుంది. అది పరిశుద్ధపరచబడాలి. ఎదుగో మహాబబులోను రాజ్యములో, ఈ లోకంలో ఉంటున్నావు, ఈ స్త్రీలో. కనుక ఆ స్త్రీ ప్రభావం నీకు పడుతుంది. కాబట్టి నేను అపవాది భుజముల మీద ఉన్నటువంటి ఈ పాపహేయమైన క్రియలు కలిగినటువంటి ఈ స్త్రీ యొక్క దోషం నేను ఉండొద్దు. నేను స్త్రీగా ప్రభు చేసుకోబోయే వధువు సంఘములు ఉండాలని మనం సరి చేసుకునే విధంగా ఈరోజు సిద్ధపడుతున్నాం. అందుకోసం మహాబబులో నుంచి బయటికి రండి, ఆ దోషం నుంచి బయటికి రండి. బిడ్డలారా రండి, మీ ప్రాణములను మీరు కాపాడుకోండి. ఎందుకంటే యెహోవా ఉగ్రత దానిపైన ఉంది. దాన్ని శిక్షించబోతున్నప్పుడు మీరు ఉంటే మీరు కూడా అయిపోతారు, నశించిపోతారు. యేసయ్య రెండో అక్కడ ప్రేమగా రాడు, ఒకసారి ప్రేమగా వచ్చిండు. 2000 సంవత్సరాలు అవుతుంది. అయినా ఆ ప్రేమను ఆసరా చేసుకొని ఇంకా వ్యతిరేక కార్యాలు మునిగిపోతున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన నమ్మలేని వారు, ఆయన నామలో ప్రార్థన చేయలేని వారు, దేవుని ఉగ్రత వాళ్ళ మీద పడుతుంది. హలో, ప్రార్థనలో ఎన్ని రోజులు పోతుంది? రోజుకు ఒక్కసారైనా ప్రార్థన చేస్తున్నామా? టైం ఉండలేదు. మరి తినడానికి టైం ఉందా? పండుకోవటానికి మంచి విశ్రాంతి ఉన్నది. నలుగురితో మాట్లాడేటప్పుడు నా సమయం ఉంది, ప్రార్థన చేయడానికి సమయం లేదు. ఈ సమయం లేకుండా చేసేది ఏంటిది? దురాత్మ పనుల భారం పెట్టి నీ సమయం అంతా వృధా చేస్తుంది అనవసరం దాని మీద.
నీ మనసు పోగొట్టి, నీ మనసు తిప్పి, నీ సమయమంతా దూషణగా చేయటానికి, నిన్ను ఖరాబు చేయటానికి దుష్టుడు చేస్తున్నాడు. పని 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 దేవుడు ఇచ్చింది కదా పని. మరి దేవుడికి ముందు సమయం ఇవ్వకుండా ఆ పనికి ఫలం ఎలా వస్తుందండి? నీకు ఎలా నెమ్మది కలుగుతుంది పండుకున్నప్పుడు? ఎలాగ నువ్వు తినేటప్పుడు ప్రార్థన చేసి తినకుండా ఉంటే ఎలాగ నీకు పెయిన్ పడుతుంది? అది ఆరోగ్యంగా ఇస్తుంది చెప్పండి. కాబట్టి ప్రార్థన చేయలేని వారికి దైవోగ్రత రాబోతుంది. ఆయన ఎరగని వారు, అంటే ఆయనను గొప్పగా అనుభవంగా తెలుసుకోలేని వారు ఆ వాక్యంగా చెవులు పట్టుకొని వింటున్నారు. తర్వాత ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ యథావిధిగా తదా మీ హృదయంలో ఏమున్నదో మళ్ళీ అదే చేస్తారు. మీ మస్తిష్కంలో మెదట్లో ఏముంటుందో అదే చేస్తారు. ఇది మెదట్లో పెట్టుకోవటానికి, హృదయంలో నింపుకోవటానికి వచ్చాం. పాత తొలగించుకోవటానికి, దేవుని మాటల చేత, దేవుని ఆలోచన చేత పొందుకోవటానికి వచ్చాం. ఇది ఇలా పొందుకొని పోతారండి. ఇప్పుడు మందమే భక్తులు, ఎంతో ఉత్తమమైన భక్తులు. మళ్ళీ ఇంటికి అయిన తర్వాత ఇంటికాడ వేరే వాతావరణం. మళ్ళీ సంఘానికి అంటే ఏ ఒకటి పాట ఒకటి పాట వాడతాం. మరి నువ్వు బబులోను స్త్రీలో ఉన్నావా, లేకపోతే దేవుడు రక్తం ఇచ్చి కొన్నటువంటి ఆ వధువు సంఘములో ఉన్నావా, ఆ వధువు స్త్రీలో ఉన్నావా, ఆ వధువులో ఉన్నావా? ఎటున్నావు నువ్వు? నీ మనసు తీవ్రంగా ఉండాలి, నీ వధువులోనే ఉండాలి. తను నువ్వు ఏం చేస్తావు అని తిట్టినా నీ కృపలో నేను నిలబెట్టుమయ్యా అని ఉండాలి. ప్రయాసమో భారం ఉండాలి, అవసరమైతే ఉపవాస ప్రార్థన కూడా చేయాలి. నీ తపన చూస్తే దేవుడు నిన్ను కటాక్షించి ఆయన కృపలో నిన్ను స్థిరపరుచుకుంటాడు. అట్లా లేదు. ఎప్పుడైనా మనం పుట్టించిందే పని కోసం, మనం రక్షించిందే మళ్ళీ కుటుంబం నిండడం కోసం అని, కుటుంబం కోసం ఊగా ప్రయాసం. ఎన్ని రోజులు ప్రయాసం చేస్తారండి దేవుడు సాయం చేయకుండా? దేవుని ఆశీర్వాదం వల్లనే ఐశ్వర్యము కలుగుతుంది, నీకు ఫలం వస్తుంది. ఆయనకు వేరుగా మీరు ఎంత చేసినా అంతంత మాత్రమే. మీకు విసుకొస్తుంది ఒకరోజు. పనికి దాసులుగా ఉండేటకు, పని మనుషులుగా ఉండేటకు దేవుడు నేను పిలవలేదు, స్వతంత్రులుగా ఉండేటకు పిలిచాడు. దేవుడి మాట వినుకుండా నువ్వు పని చేయి, కొంచెం దేవుడు అధికమైన ఫలం వస్తుంది. పొద్దుందాకా పని చేస్తే ఆ ఫలం చూడవు, రాదు. నీకు విసుకొస్తుంది, భారం వస్తుంది, చాలా ఆయాసం వస్తుంది, విరక్తి కలుగుతుంది జీవితంలో. ఎందుకు? దీనికోసం దేవుడు పుట్టించిండు. సమస్యల వల్లే మనకు బాధలు పెరిగి, ఆ బాధల వల్ల చచ్చిపోయే విధంగా, మనసు కలిగే విధంగా సాతాను కోరుకునే విధంగా చచ్చిపోతే బాగుండు ఊకిదే అనిపిస్తూ ఉంటాడు సాతాను. ఇక్కడ వాక్యం లేదుగా, జీవవాక్యము కనుక ఊకే చావే. వాడు ఎప్పుడైతే నేను చంపడానికే చూస్తాడు, వాడు సమయం దొరికితే పోతే నేను చంపడానికి. మళ్ళీ వాడు ఏంది ఈ లీగల్ ఫెలో, వాడు ఏం చేస్తా తెలుసా? ఊకే చావు కోరుకునే, మరి ఆ చావు కోరుకునే నువ్వు ఏది అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడను. ఊకే వెతుకుతుంది సావే, ఊకే అడుగుతుంది సావే. మరి ఇయ్యరాదు, నువ్వు దేవుడి బిడ్డ అంటే నువ్వు దేవుడు కదా, న్యాయవంతుడు కదా అని దేవునితోనే వాడు ఆర్గ్యుమెంట్ చేస్తాడు తెలుసా. కాబట్టి చావు కోరుకునే దానికి రాలే మనము దేవుని సన్నిధికి, జీవం కోరటానికి వచ్చాం. హల్లెలూయా చెప్పండి. అయితే ఈ జీవము మీకు సమృద్ధిగా ఉండటకు మీలో ఉన్న దోషము, ఆ యొక్క బబులోను స్త్రీ ఉన్న దోషము తొలగించాలి. చెడు, అపవిత్రత ఆలోచన వస్తేనే అది కార్యరూపం దాల్చే విధంగా ఉంటుంది. కాబట్టి ఆలోచన తీసేసేయాలి. ఇతరుల మీద ద్వేషం, దూషణ, ఇవి నీ జీవితం, నీ బ్రతుకులో దేవుని మహిమార్థంగా నువ్వు బ్రతకవలసిన నీవు దేవుని దూషించే విధంగా అయిపోతావు. ఎందుకంటే అది ఎక్కువ రోజులు నీ హృదయంలో ఉండి ఏమవుతుంది, నేను డిస్టర్బ్ చేస్తా. కాబట్టి దైవ దూషణ మన ద్వారా కలగద్దు. దేవునికి మహిమ రావాలి మన మాటల్లో, మన క్రియల్లో, మన నడవడిలో. దేవుని మహిమపరుస్తున్నామండి, కానీ దూషణగా చేస్తున్నాం. భౌతికంగా చూస్తేనేమో అబ్బా ప్రభుని నమ్ముకున్నందుకు మీరు దీవించబడుతున్నారు, కానీ స్వభావంలో మాత్రము మీరు దేవుని నమ్ముకున్నవారా, ఇట్లా మాట్లాడచ్చా అని వాళ్ళే సువార్త చెప్తారు మనకు. ఇట్లా చేయొచ్చా, ఇలా ప్రవర్తించొచ్చా? కాబట్టి బబులోను స్త్రీలో మీరు ఉంటే ఆ దోషంలో దేవుడు పగ తీర్చుకోబోతున్నాడు, ప్రతీకారం చేయడానికి రాబోతున్నాడు. యేసయ్య రెండో రాకడలో 2 విధాలు జరుగుతాయి. ఒకటి, సంఘాన్ని ఎత్తబడతారు, దేవుని బిడ్డలుగా నిలబడ్డవారు. మిగతా వాళ్ళందరూ దేవుని ఉగ్రతకు ఆయన కనుచూపుతూనే
నశింపబోతారు, పాతాళం పడిపోతారు. రాజాది రాజుగా రాబోతున్నాడు. ఈజ్ అ రోరింగ్ లయన్, యూదా గోత్రం కొదవ సింహంగా రాబోతున్నాడు. ప్రేమ లేనప్పుడు రాజులకు రాజుగా వస్తున్నాడు. ఆయన కళ్ళు చూస్తేనే దీవించబడ్డ వాళ్ళేమో కళ్ళు చూస్తేనే ఆయన మీద ప్రేమ పెరిగి ఆయనతో హత్తుకునే విధంగా ఉంటుంది. ఆయనకు వ్యతిరేకం చూసిన వారు ఆయన కళ్ళు చూడంగానే ఏమవుతుంది? దహించి వేయబడతారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఒక సింహమే మన దాని కళ్ళతో కళ్ళు చూడలేం. మరి ఆయన ఒక సింహంతో పోల్చాడు. మనకి సింహాని కంటే గొప్ప మృగరాజు ఏది లేదు కదా. జంతువు భయంకరంగా రాజుగా ఒక మృగరాజు అంటే సింహమే కదా, దాంతో పోల్స్తున్నారు. కానీ ఆయన కొన్ని కోట్ల సింహాలు కలిస్తే ఆయన అంతకంటే ఎక్కువ. విశ్వంలో ఎన్ని సింహాలు ఉన్నాయి, అన్ని సింహాలు కలిగినా అన్ని సింహాలు ఒక తీరు, ఆయన ఒక వైపు. అయితే ఇప్పటిదాకా మనం ప్రేమనే చూసాం. ఆయన ప్రేమ, ఆయన జాలిగల కన్నులు, ఆయన అమృతము అంటే మాతృ ప్రేమ, అంటే తల్లి ప్రేమ. అంతగా మనకు తన ప్రాణం పెట్టి మనల్ని కన్నాడు. తల్లి కూడా అంతే కదా, ప్రసవేదన ప్రాణం పోయి ప్రాణం వచ్చే విధంగా కంటది పిల్లలను. అట్లనే తన ప్రాణము దారపోసి రక్తమావుల చేత మనల్ని కన్నాడు. తల్లి ప్రేమ చూపించాడు. నిజమైన ప్రేమ ఏంటిదో ఇప్పుడు రెండో రాకడలో రాజు ప్రేమ అంటే రాజు యొక్క దర్బారు చూడబోతున్నా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన బిడ్డగా నువ్వు ఉంటే నువ్వు కూడా మేకపోతు గంభీరతగా ఉంటావు. అంటే మేకపోతులు చూడండి, నేనేదో టోకీగా చెప్తలేను, వాక్యం ఉంది. మీరు బబులోను స్త్రీ నుంచి బయటికి రండి, మీరు ముందు నడవండి, మేకపోతు నడిచినట్టుగా మీరు నడవండి అంటాడు. చూద్దాం, ఇర్మియా 50:28. చదవండి. 50వ అధ్యాయము, ఇర్మియా 50వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. 8వ వచనం. బబులోను నుండి పారిపోవుడి, కల్దీల దేశంలో నుండి బయలువెళ్ళుడి, మందలకు ముందు మేకపోతు నడిచినట్లు ముందర నడువుడి. హల్లెలూయా. మేకపోతులు ఎలా నడుస్తాయి? రండి చూద్దాం. అభిషేక్ లాంటి హ్యాండ్సమ్ ఉన్న వ్యక్తి అయినా కూడా చూసుకుంటామంటే అసలుగే తగ్గదు. అది మేకపోతే తగ్గుతుందా? కుమ్ముతానికి సిద్ధపడుతుంది, అది సిద్ధంగా ఉంటుంది. అంటే అంత దర్జాగా, అంత గంభీరంగా ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. సామెతలో కూడా ఉంది కదా, 30వ సామెతలో 30వ సామెతల్లో ఉంటుంది చూడండి. 30వ అధ్యాయం 31వ వచనం. సున్నంగి కుక్క మేకపోతు తన సైన్యమునకు ముందు నడుచుచున్న రాజు నీవు బుద్ధిహీనుడవై. సరిపోయింది. 31. అంటే మేకపోతులాగా నడిచేవారు సైన్యములకు ముందు నడిచే రాజు వంటి వాడు అన్నమాట. హల్లెలూయా. ఆ పరలోక సమూహముతో, దేవదూతల సైన్యముతో సమూహముతో వస్తున్న యేసు ప్రభువు ఎదుర్కొనే విధంగా ఎవరు ఉంటారో తెలుసా అండి? మేకపోతులాగా దేవుని వాక్యముతోని గొప్పగా పరిశుద్ధితో మరి ఆయన కృప ద్వారా రక్షణ పొంది నీతిలో సత్యంలో ఉన్నవారు మేకపోతులాగా మందుకు ముందుగా నడుచుకుంటూ యేసయ్య రాకడను ఎదుర్కొనే విధంగా ఉంటారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకోసము
ఈ ధైర్యము దోషంలో ఉంటే రాదు, పారిపోయే పిరికితనం అవుతుంది. పాపం ఉంటే, పాప భీతితో నలముఖంగా తప్పు చేసిన వారు ఏమో నిలబడతారా? నలముఖంగా మనం పారిపోతాం. ఆయన రాకడ ఉగ్రతగా ఉంటుంది కాబట్టి దోషంలో ఉన్నవారు పారిపోతారు. కానీ దేవుని కొరకు నిలబడ్డవారు మేకపోతులాగా మందకు ముందుగా నడిచి దేవుని చేత ఎత్తబడతారు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ లోకమంతా ఒక బబులోను స్త్రీతో పోలుస్తున్నాడు దేవుడు. మరి ఈ స్త్రీలో బంధువులు ఉన్నారు, మతం ఉంది, మన స్నేహితులు ఉన్నారు, శ్రేయోభిలాషులు ఉన్నారు, చాలా వాళ్ళతో మన పనులను బట్టి, మన బరువు బాధ్యతలను బట్టి వాళ్ళతో మమేకమయ్యే పరిస్థితి ఉన్నప్పుడు మనకు తెలిసి కొంత తెలియకుండా దోషాలు వస్తాయన్నమాట. వారి ఆలోచనలు, వారి మాటలు, వారి క్రియల ద్వారా ఆ ప్రభావితం వచ్చి దేవుని మాటల కంటే ఈ లోక ప్రభావమే ఎక్కువగా మనకు పొరచూపబడుతుంది. కాబట్టి ఈ బబులోను స్త్రీ సమూహంలో మనకు తెలియకుండానే పోతాం అన్నమాట. కాబట్టి దేవుడు అంటాడు ప్రతి ఆదివారం ఏమంటాడు తెలుసా? బయటికి రా, నీ ఆలోచన నుంచి, వాటి క్రియల నుండి, వాటి మాటల నుండి, లేకపోతే దేవుడు ప్రతీకార చర్యలో నువ్వు కూడా బలి అవుతావు, నువ్వు కూడా నశించిపోతావు, దాని నుంచి బయటికి రా అంటున్నాడు అన్నమాట. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అది దేవుడు దూషించేది ఈ స్త్రీ, ఈ లోకము. అందుకోసం యేసుప్రభుని ఎట్లా పడితే అలా దూషిస్తలేరండి మతం పేరిట. యేసయ్యను అన్ని దేవతల్లో ఏ ఒక్క దేవుడు అనుకుంటున్నారు పిచ్చిగాడిదలు, పిచ్చి మాలోకం. రేపు వాళ్ళు తాట తీస్తాడు, ఇప్పుడే బయటపడుతున్నాయి. ఆయన నమ్మిన బిడ్డలు ఎన్నడూ సిగ్గుపరచబడరండి, ఆయన ద్వేషించే వారు సిగ్గుపరచబడతారు. అక్కడ ఆయన నిజమైన నీతిమంతుడు, ఆయన సృష్టికర్త, ఆయన జీవాధిపతి. ఆయనకు వేరుగా మనం ఏం బ్రతుకుతామండి? అందుకోసం ఆయన తెలుసుకున్న కొలది ఇంకా మనం మసులుకోవాలంటే మనం లోబడుతూ ముందుకు సాగిపోవాలి. ఆయన నామని ఎరగని వారికి అన్యులుగా, అలానే ఆయన పేరిట ప్రార్థన చేయని వారికి దేవుడు ఉగ్రత వస్తుంది వాళ్ళ మీద. అందుకని ప్రార్థనలు రావాలి, ఉదయము సాయంత్రము వ్యక్తిగతంగా ఉండాలి, పరుషులతో సహవాసం ఉండాలి. ఆయన వాక్యము విన్న కొద్దీ ఆయన నామం ఎరుగుతూ ఉంటారు. ఎన్నటి కొద్దీ భక్తి పెరుగుతుంది, ప్రేమ పెరుగుతుంది, ఆయన పట్ల విధేయత పెరుగుతుంది, ఆయన పట్ల ఇంకా అనుబంధం పెరుగుతుంది. అమాస పుణ్యానికి భక్తి చేస్తే పెరుగుతుంది అండి. చిన్న కష్టాలు రాగానే పోతుంది, దేవునికి దూరం అయిపోతుంది. దేవుడు ఏం చేసిండని ఊకే మనం చేసేది ప్రవర్తన సరి చేసుకోకుండా దేవుడు ఏం చేసిండని దేవుని మీద పొద్దుపోతుంది. అప్పుడు నీకు తెలియకుండా దేవుని దూషిస్తున్నావు, దేవుణ్ణి ఏం చేస్తున్నావు? వ్యతిరేకం మాట్లాడి ఆయన విమర్శిస్తున్నావు నువ్వు. మరి నువ్వు తెలుసుకున్నట్ట లోకంలో కూడా అదే కష్టము దొరికేదా, కష్టం వచ్చేదాకా మొత్తము కళ్ళ మిన్న ఆడకుండా సుఖభోగలో మునిగి తేలుతారు. కష్టం రాగానే కథం. దేవుడు ఏంది చాలా మూల, నాకొక్కడికే రావాలి కష్టం, మాకే రావాలి కష్టం, ఇంతమంది ఉన్న లోకంలో వాళ్ళకి రావచ్చు కదా. దేవుడికి సాలు లేదు, మూలు లేదు. వీళ్ళకున్నట్టు ఆయనకు అన్నట్టు. ఆయన కన్నాడా? లేకపోతే ఆయన ద్వారా మనం కనబడ్డామా? లేకపోతే మనమే ఆయనను కన్నామా? ఆయనకంట సాలు లేదట, ఆయనకంట న్యాయం లేదట. అన్యాయంగా తీసుకుపోతున్నాడు దేవుడు, అన్యాయంగా కష్టాలు పెడుతున్నాడు, అన్యాయంగా మేము సంతోషం ఉంటే ఓర్వలేకుండా మా మీద ఆయన కరుణ చూపు లేదు. చూడు ఇగో ఇట్లా అవస్థ పడుతున్నాము, ఆయనకు మాళ్ళ మేతలేదు అంటే ఆయనకు జాలి పడతలేదు అని చెప్పి అడ్డగోలుగా మాట్లాడతాం దేవుని దూషణగా. మరి లోకంలో మాట్లాడే వాళ్ళు ఒక తరీకు ఉంటుంది. మరి దేవుని నమ్మిన బిడ్డలు కూడా అదే మా స్వభావం ఉంటే మీరు ఏం నేర్చుకున్నట్టుగా, ఏమి దేవుని తెలుసుకున్నట్టు చెప్పండి. వాళ్ళకి వాక్యం తెలియదు కాబట్టి అడ్డదొడ్డ మాట్లాడతారు, తలుపు తాళం లేదు వాళ్ళ నోటికి. మరి దేవుని నమ్ముకున్న మీరు, దేవుని వాక్యం తెలుసుకున్న మీరు మళ్ళీ నలుగురు మాట్లాడినట్టుగా మాట్లాడితే మీరేం దేవుని బిడ్డలు చెప్పండి? మీరు అన్యులుగానే ఉంటారు. ఈ లోకములో శరీరం ఉన్నప్పుడు, శరీరధారిగా ఉన్నంత వరకు, శరీరంలో నీ ప్రాణాత్మ ఉన్నంత వరకు దేవుని వాక్యం ద్వారా నువ్వు బలపడతావు, దీవించబడతావు, ఆదరించబడతావు. అదే సమయంలో దుష్టుడు నిన్ను శోధన చేస్తే అది దేవుడు చేస్తున్నాడని నువ్వు అనుకుంటావు, ఎందుకంటే వాక్యం తెలియదు కాబట్టి. కాబట్టి ఇందు మూలంగా దేవుని వాక్యము అంటే తెలవని వారు అన్యులు అవుతారు.
దేని గురించి తెలుసుకోలేని వారు కూడా అన్యులు అవుతారు. ఆ అన్యులైన వాళ్ళు కూడా అన్యులతో జతకచ్చబడి అంటే పోగు చేయబడి దేవుని ఉగ్రతకు లోనవుతారు. నేను అంటలేను నా మీద కోపం, ఇప్పటికే మీ దేవుని ప్రతినిధిగా వాక్యం చెప్తే నా మీద ఇప్పుడు పీకల పట్ట అంటే పీకల లోతులాగా ఏముంది, పగ ఉంది, కోపం ఉంది. పాస్టర్ గారు బతికిపోతున్నావు. అదే మా మా ఇంటి పక్క పొంటి సంఘ పక్క పొంటి ఉంటే మేము అంతే ఏంటో చూపించేవాళ్ళం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాస్టర్ గారు బతికిపోయినావు. అట్లాగా అవును, పాస్టర్లు కూడా వదిలిపెట్టలేదు. ఈ బబులోను స్త్రీ పాస్టర్లను, దైవ సేవకులను, విశ్వాసులను, పరిశుద్ధులను ఏం చేస్తుంది? ద్వేషిస్తూ, దూషిస్తూ సంహరిస్తుంది. దాంట్లో జాబితాలో మనం కూడా పోతున్నాం. పాస్టర్ల మీద సనగడము, గునగడము, ప్లస్ విశ్వాసుల నీతిమంతుల మీద అపార్థం చేసుకుని అపరాధంగా వాళ్ళని చేయడము, ఇవన్నీ ఆ బబులోను స్త్రీ కిందికి పోతుంది. ముందుగా వాక్యం చదివితే మీకు అర్థమవుతుంది. కీర్తన 79 కీర్తన 6వ వచనం. నిన్ను ఎరగని అన్యజనుల మీదను నీ నామమును బట్టి ప్రార్థన చేయని రాజ్యముల మీదను నీ ఉగ్రతను కుమ్మరించుము కదా. విన్నారు కదా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఈ స్త్రీ దగ్గరికి వద్దాం. ప్రకటన 17వ అధ్యాయము 6వ వచనం. మరియు ఇంకా అయిపోలే, 5వ వచనం చదువుదాం. 5వ వచనం చదవలే కదమ్మా. దాని నొసట ఇలాగ రాయబడి ఉండెను, మర్మము వేశ్యలకును భూమిలోని హేయమైన వాటికిని తల్లి అయిన మహాబబులోను మరియు యాస్త్రి పరిశుద్ధుల రక్తము చేతను, యేసు యొక్క ఆ హతసాక్షుల రక్తము చేతను, అది రక్తం తాగితే పరిశుద్ధుల రక్తం తాగుతున్నారు ఈ లోకమంతా. అందుకోసమే దాడులు చేస్తున్నారు. హలో, దూషిస్తున్నారు, పాస్టర్లను చంపుతున్నారు, విశ్వాసాలను చంపుతున్నారు, పరిశుద్ధులు. ఎందుకంటే అది రక్తం మరిగిన దయ్యం. అది దయ్యము జతపరచబడినటువంటి బబులోను స్త్రీ కదా. మరి వాని బుద్ధులు కాకపోతే ఎవరి బుద్ధులు వస్తాయి దానికి, ఆ స్త్రీకి? ఇప్పుడు మనమేమో దేవునికి చెందవలసిన స్త్రీ అంటే వధువు సంఘం కనుక దేవుని బుద్ధులు రావాలి. మనల్ని దేవుడు రక్షించి ఆయనతో అనుబంధం కలిగే విధంగా ఉన్నాం. కానీ దేవుని యొక్క బిడ్డలను, దేవుని సేవకురాలను, విశ్వాసులను అది రక్తం మరిగిందనమాట. అంటే పరిశుద్ధులను చంపుతున్నది, హతసాక్షులుగా ఉంటుంది, దేవాలయాలను గొల్చేస్తుంది. అయితే మనం ఏం చేస్తున్నాం? ప్రార్థన చేస్తున్నాం. కానీ విశ్వాసులు కూడా ఒకరికొకరు అర్థం కాకుండా ఒకరికొకరు ద్వేషించే, భక్షించుకునే స్వభావం తీసుకొస్తే సాతాను. ఇప్పుడు మనం అందరం ఐక్యత కలిగి, పాస్టర్ విశ్వాసులు అందరూ ఐక్యత కలిగి సాతాను నడ్డి విరిగే విధంగా పోరాటం చేయాల్సిన మనలో ఏం చేస్తుంది? కొట్లాడబెడుతుంది అనమాట. అందుకోసం నీతిమంతులమే ఓర్వలేం. అలాగా ఓర్వలేని వారు ఏం చేయాలి తెలుసా? అపరాధులు ఎంచబడతారు. హల్లెలూయా చెప్పండి. కీర్తన 32వ కీర్తన త్వరగా 32వ కీర్తన 21వ వచనం. 34వ కీర్తన 34వ కీర్తన. నీతిమంతులను ద్వేషించు వారు ఎలా అవుతారు చూడండి. చెడుతనము భక్తిహీనులను సంహరించును, నీతిమంతుని ద్వేషించువారు
అపరాధులుగా ఎంచబడతారు. అంటే సాతాను వైపున ఎంచబడతారు. సాతాను ప్రజలు వాని పాలనలో ఉన్న ఆ బబులోను స్త్రీ అపరాధి కదా, అపరాధులో పడతాం. కనుక మనలో ఏమైతుంది? వైరము వాడు సృష్టిస్తున్నాడు. మనమే ఒకరికొకరు ప్రేమించమని, నీవు ఎలా ప్రేమించుకుంటావు ఎదుటి వ్యక్తిని ప్రేమించమన్నాడు దేవుడు యేసయ్య. ద్వేషించటానికి నీకు అర్హత లేదు, అంటే నువ్వు చేయటం లేదు. ద్వేషిస్తే నువ్వు ద్వేషింపబడతావు. ప్రేమించమన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? అతని నీతి నిమిత్తము నీతిమంతులు మనల్ని గద్దించినప్పుడు, హెచ్చరిక చేసినప్పుడు అపార్థాలు అయిపోతున్నాయి. అప్పుడు కూడా నీతిమంతులను ద్వేషిస్తున్నాం. పాస్టర్లు అంటే గిట్ట లేకుండా అయిపోతుంది. పాస్టర్లు విశ్వాసులు అంటే సహించలేనటువంటి విధంగా. ఇది ఎడికి తీసుకుపోతుందంటే సాతాను రాజ్యానికి, అనగా ఆ బబులోను స్త్రీ వైపున ఆ సమూహంలో పడిపోతున్నాం. దైవ దూషణగా మారిపోతున్నాం. దేవుని మహిమపరచవలసిన మనము దేవుని నమ్ముకొని ఆయన నామాన్ని బదనాం చేసే విధంగా, ఆయన నామాన్ని దూషించే విధంగా అయిపోతున్నాం. మరి ఈరోజు అందుకోసం అంటున్నాడు, ఆ బబులోను నుంచి బయటికి రండి బిడ్డలారా, ఆ తత్వం నుంచి బయటికి రండి అంటున్నాడు. ఇప్పుడు అర్థమైందా మీకు? ఇప్పుడు హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మీరు అట్లనే వండుకుంటూ వెళ్తే ఒకరోజు ప్రమాదం ఉంటుంది. దేవుడు ప్రతీకార కాలము వస్తుంది. ఎందుకంటే అన్ని చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు, సహిస్తున్నాడు. పాపం నిండాలి కదా ఈ లోకానికి. అందుకోసం చూస్తున్నాడు తన బిడ్డల పట్ల ఎలా అమానుషంగా ప్రవర్తిస్తున్నారో, ఏ మతం ఏ కులం అని చూస్తున్నాడు. అలాగనే దైవ సేవకులను చూస్తున్నాడు, విశ్వాసం కూడా చూస్తున్నాడు. మనం ఎలాగా నీతిమంతులుగా, పరిశుద్ధతగా, యథార్థంగా కాపాడుకునే ఆ భక్తిని కూడా చూస్తున్నాడు అన్నమాట. కాబట్టి దేవుడు కనికరింపబడే విధంగా ఉండాలి, కానీ దేవుని ఉగ్రత మన మీద ఉండేటట్లుగా మన ప్రవర్తన ఉండొద్దు అని బబులోను యొక్క తత్వము, ఆ ప్రవర్తన గనక వాటి నుంచి బయటికి రా, ఆ సమూహం నుంచి బయటికి రా, వాటి ఆలోచన నుంచి బయటికి రా, దాని క్రియల నుండి బయటికి రా, దాని యొక్క మాట నుండి బయటికి రా. అప్పుడే యాకోబు విమోచనలో మీరు నిలబడతారు. హల్లెలూయా. నా సేవకుడైన యాకోబు యొక్క విమోచనలో మీరు ఉండగలుగుతారు. ఈ ప్రకటన భూదిగంతల వరకు చెప్పండి. అందుకో సువార్త చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా? అరే, మీరు బబులోను స్త్రీలో ఉంటే మీరు సాతాను మన భుజంల మీద మోస్తున్నటువంటి ఈ స్త్రీ ఏం చేస్తుంది? నరకంలో పోయేది ఆ స్త్రీ. కాబట్టి మనం వధువు సంఘములో, దేవుడి భక్తి సమూహంలో మనం ఉండాలి. సువార్త అందుకోసం ప్రకటిస్తున్న యేసయ్యను నమ్ముకో రక్షణ పొందుతామని. ఎందుకంటే ఆయన మన దోషం నిమిత్తము ప్రాణం పెట్టింది. అందుకోసం ఆయన ప్రాణపదంగా మనం ప్రేమించేవాడు. అయితే నేను క్షమిస్తాడు నువ్వు పశ్చాత్తాపడితే, నువ్వు ఒప్పుకుంటే, నిజమే అని యథార్థం ఒప్పుకుంటే. ఆ బబులోని యొక్క సమూహం నుంచి, ఆ బబులోని రాజ్యం నుంచి, ఆ బబులోని స్త్రీ యొక్క తత్వం నుంచి నేను కాపాడుతాడు. ఆయన కృపలో స్థిరపరచుకుంటాడు. అందుకోసమే ఇది ఆలయంలో ప్రకటించి, తన ఆలయములో ఉండి ఇలా చేస్తే ఆలయాలను ధ్వంసం చేస్తున్న, భౌతిక ఆలయాన్ని కొలగొడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, తెలుగు రాష్ట్రాల్లో, దేశమంతటా, ఉత్తర ప్రాంతాల్లో ఎక్కువ. మళ్ళీ మనం ఒక్కొక్కరము ఆలయంగా ఉందా, సమూహము ఆలయము, సజీవరాళ్ళ వల్ల ఆత్మ సంబంధమైన మందిరం కట్టబడుతుంది. ఈ మందిరాలు కూడా మనం సంఘంలో ఉన్నవారు ఒకరికొకరు ఆలయాన్ని కోల్చుకుంటున్నా, మాటల ద్వారా, క్రియల ద్వారా, చేతుల ద్వారా. కాబట్టి ఈ ఆలయం తన ఆలయములో ఇది ప్రకటించమంటున్నాడు. చదువుదాం వాక్యము. ఇర్మియా 50వ అధ్యాయము. ఇర్మియా 50వ అధ్యాయము 28వ వచనం. ఆలకించుడి, పారిపోయి బబులోను దేశంలో నుండి తప్పించుకొని, అచుచున్న వారి శబ్దము వినుచున్నాను, అంటే వారి యొక్క ఆర్తధ్వని వినుచున్నాను, శబ్దం వినుచున్నాను. మన దేవుడగు యెహోవా చేయు ప్రతీకార సమాచారమును తన ఆలయం విషయమై ఆయన చేయు ప్రతీకార సమాచారమును సియోనులో
ప్రకటించుడి. సియోన్ అంటే మనమే. హల్లెలూయా. తన ఆలయంలో ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని సన్నిధికి వచ్చింది మనము ఐక్యత కోసము. ఎందుకంటే శరీరము, యేసయ్య శరీరమే అందరము అవయవాలు కలిసినప్పుడు యేసయ్య శరీరం కదా. సంఘము విశ్వాసులందరూ యేసయ్య అవయవం లాంటి వారు, అవయవం. మరి అవయవము కలిసి ఉండకపోతే ఒకదానికొకటి పోట్లాడితే ఉంటుంది చెప్పండి. కడుపు చేసేదే ఈ అవయవాలన్నీ వాదిస్తాయి అన్నమాట. అన్నీ చేతులు పనిచేస్తుంది, ఏళ్ళు పనిచేస్తున్నాయి, కళ్ళు పనిచేస్తుంది, చెవులు పనిచేస్తుంది, నోరు పనిచేస్తుంది, ఇంకా కాళ్ళు పనిచేస్తుంది. ఎటు కాకుండా ఉన్నది చూడు మధ్యలో పొట్టేం పనిచేస్తలేదు. పొట్టేం పనిచేస్తలేదని ఒక స్ట్రైక్ చేసినట్టు ఉంటుంది. స్ట్రైక్ చేస్తే పొట్ట మీద అలిగి స్ట్రైక్ చేస్తే మిగతా అవయవాలన్నీ స్ట్రైక్ చేస్తే ఏం మిగులుతాయి లాస్ట్కు? వీటి కడుపే కాలిపోతుంది. అవునా కాదా? పొట్ట ఉంటుంది, ఎవరికి నలుగురికి కనబడకపోవచ్చు, కానీ అది నువ్వు తిన్నది, ప్రతి కార్యానికి నువ్వు కష్టపడింది, నువ్వు నోట్లో తీసుకొచ్చినంత చక్కగా అరిగించి అన్ని అవయవాలకు శక్తి బలం పంపిస్తుంది కదా పొట్ట. సో అట్లాగా ఒక్క శరీరం, ఒక అవయవం ఒకటి సహకరిస్తేనే శరీరం అంతా కదిలింపబడుతుంది. అలాగనే సంఘ బిడ్డలందరూ దైవ కార్యానికి నడిపించబడాలంటే అందరూ వారి వారి యొక్క అవయవాలాగా సహకరిస్తేనే సంఘమంతా ఒక కార్యక్రమానికి పరిపూర్ణంగా దేవుని మహిమార్థంగా నడిపించబడుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నోరు చెప్పింది నేను ఏలు వినా అని బటన వేలు పేచి చేసింది అనుకో, కష్టం కదా. ఈ బటన వేలు లేకపోతే ఏ పని చేయం. ఇదే పట్టు. నువ్వు ఇట్లా పట్టుకున్నప్పుడు, సెల్ పట్టుకున్నప్పుడు ఈ బట్టల వేలు లేకపోతే ఎట్లా పట్టుకునేవాడిని? ఇట్లా పట్టుకునేవాడిని. అసలు పట్టు ఉండదు. కనుక అన్నీ ఏకీభవించాలి. ఒక కార్యానికి, ఒక మాటకు, ఒక తీర్మానానికి, ఒక కార్యానికి పోవటానికి, నడవటానికి అన్నీ కలగస్తేనే ఒక కార్యం చేయగలుగుతాం. మరి సంఘములో ప్రతి విశ్వాసి ఐక్యతగా ఉన్నారా? అది పాస్టర్ అంటే కొంతమంది గిట్టదు, విశ్వాసులు అంటే కొంతమంది గిట్టదు. ఇలాగా ఒక్కొక్కరు భిన్న మనస్తత్వం కలిగి ఉన్నప్పుడు మనము దేవుని బిడ్డలమా, వధువు సంఘంలో ఉన్నవారమ్మా, లేకపోతే బబులోను స్త్రీ యొక్క సమూహంలో ఉన్నామా? చెప్పండి. అప్పుడు ప్రతీకారం చేస్తాడంటే దేవుడు పగ, అంటే దేవుడు కోపము, ఉగ్రత. కాబట్టి బయటికి రండి అంటున్నాడు. అయితే దేవుడు తన ఆలయములో ప్రకటించమంటున్నాడు. అదే కదా ఇప్పుడు ఇర్మీయా గ్రంథము 50వ అధ్యాయము 28వ వచనం మరొక చదవండి. ఆలకించుడి, పారిపోయి బబులోను దేశంలో నుండి తప్పించుకొని వచ్చుచున్న వారి శబ్దము వినబడుచున్నది. మన దేవుడగు యెహోవా చేయు ప్రతీకార సమాచారము తన ఆలయ విషయమై ఆయన చేయు ప్రతీకార సమాచారము సియోనులో, అంటే సంఘములో ప్రకటించమని. సియోన్ అన్న, సంఘం అన్న, ఆలయం అన్న ఒకటే. సియోన్ అంటే యెరూషలేం, యెరూషలేం అంటే దేవుని ఆలయం, దేవుడు కోరుకున్న ప్రాంతం. హల్లెలూయా. భూతల మీద ఉన్న యెరూషలేం ఒకటి ఉన్నది, అది యేసయ్యనే వదిలిపెట్టింది. ఆయన ఉంటాడా? మట్టి దిబ్బ అదంతా ఇప్పుడు సగం అంతా పడమర ఏమో ఇజ్రాయెల్ వర్షం ఉంది, తూర్పు వైపున బ్యాంక్ ఏమంటారు, వెస్ట్ బ్యాంక్ సైడ్లో ఉన్నటువంటి యెరూషలేం, తూర్పు యెరూషలేం ఏమో పాలస్తీనా ఆధీనంలో. ఇప్పుడు అందుకో ఇద్దరు కొట్టుకొని చదువుతున్నారు. ఇంకా అది పరిష్కారం కాలే. మరి అక్కడ జగడం పెట్టుకునేది దేవుడు భూతలం మీద కోరుకోవటానికి వచ్చిండా? కాదు. యెరూషలేం అంటే సత్యపురము, నీతిపురము, పరిశుద్ధపురము. ఎక్కడ పరిశుద్ధత ఉంటుందో అక్కడ కోరుకుంటాడు అనమాట. ఏ సంఘములో, అందుకో సంఘము పరిశుద్ధము, దేవుడు కోరుకునే సంఘం. ఈ సంఘమే యెరూషలేం అన్నమాట. సంఘమే సియోను. మనకు పరిశుద్ధంగా ఉండాలి సంఘం, నీతిమంతులుగా, సంబంధులు, సత్య పట్టణముగా. అప్పుడు దేవుడు కోరుకునేటానికి, ఆయన కోరుకునే సంఘాని కోసం వస్తున్న రెండో రాకడ. కాబట్టి మీ వైఖరి ఎలా ఉంది? బబులోను స్త్రీ యొక్క ఆ యొక్క హేయమైన
ఆది ఘట సర్పమైనటువంటి ఆ సర్పము ఆ 7 తలల మీద ఈ స్త్రీ కూర్చుంది. 7 కొమ్ములు కలిగినటువంటి స్త్రీ, ఆది ఘట సర్పము ఆ స్త్రీ దాని మీద కూర్చుంది. ఆ స్త్రీ సమూహంలో ఉన్నామా? యేసయ్య రాజ్యము భారం మోయబడ్డ ఈ సంఘ కన్య సమూహంలో మనం ఉన్నామా? పేరైతే మనం ఇన్ననే ఉన్నామంటాం. వ్యక్తిత్వం, తత్వం ఎలా ఉంది? నీ మానసిక పరివర్తన ఎలా ఉంది? ఆలోచన కలుస్తుందా? వాక్యానికి మాటలు కలుస్తున్నాయా? క్రియలు? కాబట్టి దేవుడు పరిశుద్ధపరచుటకు ఇష్టపడుతున్నాడు. లేవని నువ్వు ఆత్మీయకంగా పరిశుద్ధాత్మ సహాయం ద్వారా నువ్వు విమర్శించుకొని ఆ విమర్శలో నిజంగా దేవుని ప్రేమలో నేను నిలబడటకే నేను రక్షించబడ్డాను. నేను ఉగ్రత కాదు కదా, కనుక ఆ ఉగ్రత ప్రవర్తన, ఆలోచనల, మాటల, క్రియలు జరుగుతున్నాయి కనుక నన్ను క్షమించు ప్రభువా. మళ్ళీ నా మీద ఉన్న ఉగ్రత అంతా నీ మీద పెడుతున్నాను. సిలువలో నువ్వు బలియాగమైనావు కదా, నన్ను క్షమించి నన్ను ఉద్ధరించి నీ సంఘములోనే, నీ రాజ్యములోనే, నీ వధువులోనే, నీ బిడ్డలుగానే, నీ ఆలయములోనే, నీ సియోన్లోనే నేను ఉండాలి. అందుకోసం నువ్వు ప్రకటింపజేయమన్నావు కదా సమాచారము. కాబట్టి తన ఆలయములో ఇది దేవుని ప్రతీకారం చేయే కాలం వచ్చి ఉన్నది కనుక ఆ సమాచారము తెలియజేయబడుతున్నది మీకు. అందుకోసమే హల్లెలూయా. అంతగా ప్రవచన వాక్యం ఉందండి, సాదృశ్యము ఇలా ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆషామాషిగా మనం తీసుకోవద్దు. రోజులు చాలా దగ్గర పడుతున్నాయి. ఒక అడుగు దూరంలో ఉన్నాం అంతే. యేసయ్య రాకడలో అడుగు దూరంలో ఉన్నాం. చాలా ప్రపంచమంతా చగ వేగంగా మార్పు చేర్పులు వస్తున్నాయి. అవన్నీ మార్పు చేర్పులు అనేవి ప్రకటన గ్రంథంలో మీకు అన్నికి తెలియజేయబడ్డాయి. కానీ తొందరగా దేవుని కార్యాలు మర్చిపోతాం, మరులు గొలుపబడతాం. ఎందుకంటే సాతాను నీకు ఎక్కువగా వాక్యం జ్ఞానం ఉండొద్దు, జ్ఞాపకం ఉండొద్దు. అనవసరమైన యాయిక విచారంలో, అనవసరమైన ఏం తిందుమో, ఏం త్రాగుదామో, ఏం ధరించుకుందాం, వీటి మీదనే నిన్ను సుడిగుండాల్లో నేను ముంచెత్తాను అనమాట. వాక్యం మీద ధ్యానం ఉండదు. అప్పుడు నువ్వు ఏం చేస్తావు? అనుదిన జీవిత యాత్రలో సుఖభోగాల్లోనే తలములకలం ఓకే ఇదే, ఏ 4 రాళ్ళు ఎలా సంపాదించాలి, ఏ విధంగా వృద్ధి పొందాలి భౌతికంగా, ధనవంతుడిగా, నా పిల్లలు ఎలా సాకాలి, వాళ్ళని ఎలా ప్రయోజనకరం, దీంట్లోనే పొద్దుపోతుంది. పిల్లలు కూడా ఏది చదివితే నేను కెరీర్లో మనం చదవాలని సాధ్యం అవుతలేదు, మరి ఏది చేస్తే, ఏ పని చేస్తే నేను ఫిలప్ అవుతాను, ఇదే కెరీర్ మీద. ఎవరి స్థాయిలో వారు ఆలోచన కలిగి ఉండి దేని వాక్యం మీద ధ్యాస లేకుండా పోతుంది. సమయం కాలయాపన అవుతుంది. ప్రియ సహోదరుడ, సహోదరి, ఉదయకాలం వచ్చినా పద్ధతి పోతలేదు. రావడం మంచిదే, శుభప్రదమే, కానీ వాక్యం మీద ధ్యాస ఉండాలి, వాక్యం మీద మనసు ఉండాలి. వాక్యం నేను బ్రతికిచ్చేది, వాక్యం నేను నిత్య జీవులు నడిపించేది, వాక్యం నేను స్థిరపరిచేది, వాక్యంలోనే నడిపించేది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆది ఘట సర్పము ఎదుగో అంతిమ అబద్ధ క్రీస్తు రూపంలో రాబోతున్నాడు. వాడు వచ్చి పరిశుద్ధతతో యుద్ధము, నువ్వెంత గట్టిగా ఉన్నావని వాడు వదిలిపెట్టాడు. యుద్ధము ఉంది. మనం అనుకుంటే శ్రమలకు ముందే ఎత్తపడతానని చాలామంది అనుకుంటున్నారు. అట్లా కాదు. నాసి రకము క్వాలిటీ లేని విధంగా ఉన్న మనుషులను అందరినీ పోగు చేసుకోడు రాజ్యంలో, ఆయన రాజ్యంలో. ఆల్రెడీ దైవ కుమారుడు, దేవదూతలే అసలు ఏమాత్రమో మచ్చ డాబు లేని వాళ్ళే. వాళ్ళు దేవుడికి తిరుగుబాటు చేసి దేవుని ఉగ్రతకు పాత్రలైపోయి వాళ్ళు అక్కడి నుంచి త్రోసివేయబడ్డారు. ఈ బలహీనులమైన మనల్ని మట్టి గట్టాలను తీసుకుపోతాడా? అయితే నువ్వు పరిశుద్ధంగా కూడా తీసుకుపోతాడు. నీకు ఒకటే తగ్గింపు కలిగి, పశ్చాత్తాపం కలిగి దేవుని వాక్యాన్ని నీ హృదయంలో తీసుకొని, నేను పోల్చుకొని సరి చేసుకునే ఆ బలియాగం వైపు నువ్వు శరణుజొచ్చి, తండ్రి నన్ను క్షమించుము, నేను బలహీనురాలు, నా మాటల్లో, నా క్రియల్లో, నా ఆలోచనల్లో ఆ బబులోను స్త్రీలో పోయే విధంగా ఉందయ్యా. ఆ స్త్రీలో ఉంటే, ఆ సమూహంలో ఉంటే నిజంగా నీ ఉగ్రతని పాత్రుడవుతాను. నేను ప్రతీకారం చేయబోతున్నా. నేను ఇలా ఉండొద్దు. నేను ఎందుకంటే వాళ్ళు నేను ఎరిగిన వాళ్ళు కాదు. వాళ్ళు నీ నామంలో ప్రార్థన చేయవారు కాదు. చాలామంది దేవుని పేరిట ప్రార్థన చేస్తున్నారు. మీ భౌతిక ఈవుల కోసం ప్రార్థన చేస్తున్నారు. వాక్యంలో ఎదగాలి, వాక్యంలో కట్టాలి, వాక్యంతో జీవించబడాలి, దేవుని వ్యక్తిత్వంలో నిలబడాలని ప్రార్థన చేస్తారండి మీరు? ఇంత వాక్యం తెలుసుకున్నా కూడా ఈ వాక్యం లేని వాళ్ళు ఇంకా ప్రార్థన చేస్తారా? పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి.
ఇప్పుడు మతోన్మాదులే కూల్చేస్తున్నారు, గుళ్ళను, చర్చిలను, విశ్వాసులను కొడుతున్నారు, చంపుతున్నారు పాస్టర్లను. ఇంకా అంతిమ దినాల్లో ఇంకెక్కువ అవుతుంది, తక్కువ కాదు, ఇంకెక్కువ అవుతుంది. యుద్ధం అంటే రేపు అంతిమ అబద్ధ క్రీస్తు, అది పరాకాష్ఠం అవుతుంది అనమాట. నేరుగా యుద్ధం అవుతుంది అనమాట. యుద్ధం అంటే ఆత్మీయ యుద్ధం, పోరాటం. ఎన్ని హింసలు వచ్చినా, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, ఎంత ఇలాంటి చాలా కష్టతరమైన పరిస్థితి వచ్చినా బ్రతుకుడు క్రీస్తు చావైతే మేలే అని నువ్వు ప్రార్థన విడవకుండా, వాక్యమో మరవకుండా ఆయన ఎరిగే బిడ్డలుగా ముందుకు సాగిపోయే వాళ్ళు, వాడు ఏం చేయలేడు. మా అంటే చంపుతాడు, కానీ శరీరాన్ని చంపవానికి భయపడమన్నాడా? ప్రాణమును, ఆత్మను, శరీరం చంపిన వానికి భయపడు, మిక్కిలి భయపడమన్నాడు. అంటే దేవుడికి అది సాధ్యం కనుక శరీరం ఎవరైనా హింసించవచ్చు, ఎవరైనా చంపడానికి దుష్టుని ద్వారా ప్రేరేపణగా ఉండొచ్చు, కానీ మన ప్రాణాత్మ మాత్రం దేని వశంలో ఉంది. హల్లెలూయా! అంత తెగింపు కలిగిన భక్తి కావాలి ఈ రోజులలో. ఇలాంటి క్వాలిటీ లేని వాళ్ళందరూ అంత తర్ర, పొట్టు, అంత గాలికి చెదరగోయే తూర్పాల పట్టేటప్పుడు గాలి చెదిరిపోయేటువంటి పొట్టులా ఉండి తీసుకొని అండి. మంచిగా బియ్యం గింజలాగా, మంచిగా విత్తనంలాగా గట్టిగా ఉండాలి మనం. హల్లెలూయా! తురపాల బట్టే కూడా మనం పడిపోకుండా ఉండేటప్పుడు. హల్లెలూయా! ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే ప్రియదినులారా, అందుకోసము మనం ఇప్పుడు సిద్ధపడదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చివరికి ఒక వాక్యం చదువుకొని ముగించుకొని, ప్రకటన 18వ అధ్యాయము 4వ వచనం. ఈ అంత్య దినాలు ఇది నెరవేర్చబోతున్నది. మరియు ఇంకొక స్వరము పరలోకములో నుండి ఇలా చెప్పగా వింటిని, ప్రజలారా, మీరు మీ దాని పాపములలో పాలివారు కాకుండానట్లును, దాని తెగుల్లో ఏదియు మీకు ప్రాప్తించబడకుండానట్లు దాన్ని విడిచి రండి. హల్లెలూయా! నాశనమైన తెగులు దానికి పట్టబోతుంది. దాని నాశనకరమైన తెగుల్లో ఉంది ఈ బబులోను స్త్రీ. ఆ సమూహంలో మనం ఉండొద్దు. అది పాపంతో పట్టబడ్డది. దాని పాపంతో పాలివాసులు కావద్దు. కాబట్టి ఆ నాశనమైన తెగులు ఏంటి? తెగులు ఏంటిదండి? నాశనమే, నశించిపోయే జీవితమే కదా. సో ఆ తెగుల నుంచి వెళ్ళి విడుదల పొందుటకు యేసయ్య రక్తం ద్వారా కడగబడదాం, యేసయ్య బలియాగం ద్వారా క్షమాపణ పొందుకుందాం. ఆయన కృపను బట్టి ఆయన మోసే సమూహమైన రాజ్యంలో మనము మరి వధువు సంఘముగా, తన బిడ్డలుగా, తన సంఘముగా, పరిశుద్ధ సంఘముగా ఉండుటకు ప్రార్థన చేద్దాం. అందరం తల్లి వంచి కలుముసిన ప్రార్థన చేద్దాం. మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం రాజా. ఈ సమయంలో ప్రభు నీ వార్తలు విన్నటువంటి నీ బిడ్డలు ప్రభు ఇదిగో ప్రభు నీ స్వరం వినే భాగ్యం నాకు మాకందరికి ఇచ్చిన కార్యాన్ని బట్టి వందనాలు తండ్రి. అవునయ్యా, బబులోను స్త్రీ యొక్క సమూహంలో ఉండకుండా మీరు బయటకు రండి మనం సెలవిచ్చి ఉన్నాం. ఆ రాజ్యం నుంచి బయటకు రండి, మీరు బయట నుండి ఇదిగో బయటకు వచ్చి మీరు వెళ్ళిపోండి దేవుని ఆలయంలోనికి, దేవుని యొక్క సన్నిధిలోనికి అని సెలవిచ్చి ఉన్నావయ్యా. ప్రభు స్తోత్రము తండ్రి. అవునయ్యా, మేము ఈ లోకంలో జీవిస్తున్న క్రమములో, శరీర ప్రకారంగా బ్రతుకుతున్న క్రమములో నీ మాటల ద్వారా మా ఆలోచనలు, మా క్రియలు, మా అయా స్తోత్రం తండ్రి నీ మాటలుగా మా జీవితాలు ఉండాల్సింది. కానీ ప్రభు అనేక విషయాలు మేము పడిపోతున్నాము అయ్యా. ఏదైతే వద్దంటున్నాం అదే మా జీవితంలో తొంగి చూస్తుందయ్యా. ఆ బబులోని యొక్క స్త్రీ యొక్క తత్వము నాలో, నా ఆలోచనలు, నా మాటలు, క్రియలో కనబడుతుందయ్యా. వాటి ద్వారా ప్రభు మేము ఇంకనూ ప్రభు నీ ప్రతీకార చర్యలో మేము అయ్యా ఆ ప్రతీకారము చేయ కాలము వచ్చి ఉన్నదని తెలివిచ్చున్నాం. ఆ కాలంలో మేము ఉంటే ఘోరంగా నీ ఉగ్రత మేము తట్టుకోజాలమయ్యా. నీ ఉగ్రత పాత్రలు అందరూ నరకంలో పడిపోతారయ్యా, నశించిపోతారయ్యా.
అందుకోసం ప్రభా మాలో ఉన్న ఆ దుష్ట ప్రభావము మా మాటల్లో, మా క్రియల్లో, మా ప్రవర్తనలో ప్రభా, అందుకోసమే మా సంఘంలో ఐక్యత లేకుండా, సేవకుడి పట్ల విశ్వాసుల పట్ల సేవకుడి యొక్క అనుబంధం లేకుండా హేయమైనటువంటి కార్యాల చేత ఎప్పుడు దూషించుకునే ప్రభా దూషణ పాలు చేసే, నీ నామాన్ని దూషణ పాలు చేసే విధంగా ఉన్నటువంటి ఈ మూర్ఖ స్వభావం నుంచి కాపాడమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ వాక్యము తెలుసుకున్నప్పుడు, నీలో ప్రార్థన చేసినప్పుడు, నీ పేరిట నీ నామములో మేము తండ్రి పరిశుద్ధంగా, పవిత్రంగా, సమాధానముగా, నీతిగా, పరిశుద్ధంగా, పరిపూర్ణంగా మనం ఉండగలుగుతాం కనుక ప్రభా నువ్వు క్షమించి నీ పరిశుద్ధ రక్తం ద్వారా కడుగుము తండ్రి. నీ బలియాగం దగ్గరికి వచ్చి అవునయ్యా అని ఒప్పుకొని యథార్థంగా ప్రభువా ప్రభువా నీ పేరిట ప్రార్థన చేసి అడుగుతున్న వారందరికీ ప్రభువా నువ్వు కటాక్షించమని ప్రార్థన చేస్తున్నావు. ఏ ఒక్కరు కూడా ప్రభు స్తోత్రం బబులోని రాజ్యంలో పడిపోకుండా, వాళ్ళ పాలిభాగస్తులు కాకుండా, నీ రాజ్య వారసులుగా, నీ రాజ్య సంబంధులుగా, నీ వధు సంఘముగా, నీవు మోసే రాజ్యముగా ఉండేటట్లుగా ప్రభు నీ బిడ్డలందరూ ఉండేటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఏ ఒక్కరు కూడా ప్రభు నీ ఉగ్రతకు పాత్రలు కావద్దయ్యా. నీ కనికరము, నీ ప్రేమలో నిలబడాలి తండ్రి. కనుక ప్రభు మా మీద ఉన్న ఆ దోషమంతా ప్రభా నీ ప్రియకుమారుని మీద పెట్టి, మా మీద చూపవలసినటువంటి ఆ ప్రతికర చర్య అంతా నీ ప్రియకుమారుని మీద చూపెట్టి మాకు రక్షణ కలుగజేయటకు మాకు ఇచ్చిన ఈ సమాచారాన్ని బట్టి వందనాలు, ఈ వాక్యాన్ని బట్టి వందనాలు, నీ సేవకుని మరుగుపరుచుకుని మాతో మాట్లాడినందుకు వందనాలు. నీ కృప నిరంతరం ఉండునుగాక. ప్రార్థన వందనాలు. ఈ వాక్యాన్ని అంగీకరించి ప్రభువా ఇది నిజమే కదని ప్రార్థనకు ఏకీభవించిన అందరికీ ప్రభువా నీ బలియాగం ద్వారా స్థిరపరచుమని, పరిశుద్ధపరచుమని, నీ జీవములో, నీ రాజ్యములో సంబంధులు స్థిరపరచుమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.